ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదన నేను అని రాయబడింది. మనం దీని గురించి చాలా విషయాలు చూసాం. మొత్తానికి 4వ అధ్యాయం వరకు ఏం జరిగిందో చూసాం. 4వ అధ్యాయం తర్వాత చాలా దూరం చూడడానికి ప్రయత్నం చేసాం. ప్రభు మనకి కొంతవరకు కృప ఇచ్చారు. ఆ కృపను బట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే లాస్ట్ వారం మనం ఏమనుకున్నామంటే 1వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు చదవాలని అనుకున్నాం. చదవలేని వాళ్ళు అందరూ చేతులు చూపించండి. జస్ట్ అలా చేయి చూపించండి చాలు. చదవలేని వాళ్ళు 1 2 3 4 5 పర్లేదు 5 ఇంకా మోమాట పడద్దండి. ఏం మోమాట పడద్దు. అలాగే లేచి నిలబడిపోండి. పర్లేదు లేచండి. ఏం పర్లేదు. విజయ ఏమ్మ చెయ్యెత్తి సైలెంట్గా. తప్పదు అస్సలు. నేను స్కూల్ అనుకుంటున్నావా, నేను టీచర్ అనుకుంటున్నావా? వంకలు చెప్తున్నారు. లేగాలి బాబు, రావాలమ్మా. వెనకాలళ్ళు నాగలక్ష్మి, రైట్ జ్యోతి లేచి చదివి. నువ్వు ఎంతవరకు చదివావు అనేది మ్యాటర్ కాదు, ఎన్ని గంటలు చదివావు అనేది మ్యాటర్ కాదు, 13 వరకు చదివావు అనేది మ్యాటర్. రైట్. ఇంకా కొంతమంది దొంగలు ఉన్నారు, చెప్పలేని వాళ్ళు. ఇట్స్ ఓకే. నుంచున్న వాళ్ళు నిజాయితీ పరులు, చదవకుండా కూర్చున్న వాళ్ళు దొంగలు. కూర్చుండిపోండి. చదివి కూర్చున్న వాళ్ళు చాలా విధేయులు అనమాట. రైట్. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు షార్ట్గా మనం 13 అధ్యాయాలు సింగిల్ లైన్లో చెప్పేసుకుని అప్పుడు మనం ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అధ్యాయంలో ఏం జరిగింది? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7 సంఘాల గురించి రాయబడిన లేఖలు. 4వ అధ్యాయం పరలోకంలో ఏముందో చూశాడు. అరే ఇటు పక్కన సౌండ్ రావట్లే, పరువు తీకండ్రా మొగోళ్ళది. ఆ 4వ అధ్యాయంలో పరలోకంలో ఏముందో చూశాడు. 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల 7 ముద్రల గ్రంథాన్ని తీసుకున్నాడు. 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పాడు. 7వ అధ్యాయంలో 1,44,000 మంది ముద్రించబడ్డారు. 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడింది, 4 బోర్లు ఊదబడ్డాయి. 9వ అధ్యాయంలో కాపీలు రే స్లిప్లెట్ వేసారు కొంతమంది, కిందకు చదువుతున్నారు. 9వ అధ్యాయంలో 5వ బోర 6వ బోర ఊదబడింది. 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూత ఒక చిన్న పుస్తకం మరలా ప్రవచించాలని దేవుడు మాట్లాడాడు. 11వ అధ్యాయంలో 2 సాక్షులు 42 నెలల సువార్త ప్రకటించారు. తర్వాత 7వ బోర ఊదబడింది 11వ అధ్యాయంలో. తర్వాత ఆ పరలోకంలో దేవాలయం తెరబడడం, నిబంధన మనస్సును చూసి. 12వ అధ్యాయంలో సూర్యుని ధరించిన స్త్రీ. తర్వాత పరలోకంలో యుద్ధం జరిగి అపవాది కిందకి తోయబడ్డం అనేది మనం చూసాం. 13వ అధ్యాయంలో క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, ఘట సర్పం ముగ్గురు కలిసి ఈ సర్వలోకాన్ని మోసపుచ్చుచు ఏకాధిపత్యం సంపాదించి చివర 666 ముద్ర 666 ముద్ర లేదా మృగపు సంఖ్య, క్రూర మృగపు సంఖ్య. అది దేవుని సంఖ్య కాదు, అది క్రూర మృగపు సంఖ్య. అంటే ఎవడైతే ఆ క్రీస్తు విరోధం ఉన్నాడో వాడి పేరు గల సంఖ్య అని ఉంది. వాడి పేరు గల ముద్ర లేక ఆ పేరుకు సంబంధించిన సంఖ్య. ఇది 13 అధ్యాయాలు. మనం 12లో చాలా కీ పాయింట్స్ తెలుసుకున్నాం. అసలు ప్రకటన గ్రంథం ఆర్డర్ ఎలా చేయబడుతుంది అనే విషయాన్ని, ఆ స్త్రీ పారిపోవడం గురించిన సందర్భంలోంచి చూసాం. అసలు ఎలాగ ఆర్డర్ చేశాడు ప్రకటన గ్రంథాన్ని అనేదాన్ని. తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు ఏంటి, తర్వాత 3.5 సంవత్సరాలు ఏంటి అనేది కూడా మనం 12, 13 అధ్యాయాల ద్వారా తెలుసుకున్నాం. 12వ అధ్యాయంలో మొదటి 3.5 సంవత్సరాల్లో మొదటి శ్రమ, 2వ శ్రమ గతించిపోవడం, 7 ముద్రలు, 7 బోర్లు,
వీటన్నిటి గురించి కార్యకలాపాలన్నీ జరిగాయని, ఆ జరిగిన దానికి సంబంధించిన విషయమే 12వ అధ్యాయంలో స్త్రీ ప్రసవేదన పడడం అంటే ఇశ్రాయేల్ జనాంగంలోంచి నూతనంగా మనుషులు మార్పు చెంది రావడం గురించి అనే విషయం మనం చూసాం. తర్వాత 3.5 సంవత్సరాలు ఎక్కడ కనబడింది మనకి? 13వ అధ్యాయం. వాడి సొంత కాలమందు, ఒక కాలములు అర్ధకాలం, వాడి సొంత కాలమందు వాడు దేవుణ్ణి దూషించడానికి, మనుషుల్ని మోసగించడానికి వాడికి అధికారం ఇవ్వబడింది అనే విషయం మనం 13వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు మనం చూడబోయే అధ్యాయాలు కూడా ఆ 13వ అధ్యాయపు కాలంలోనే జరుగుతుంది. ఎందుకు అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుంచి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం చివరి వరకు, ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే 19వ అధ్యాయం వరకు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వరకు మొత్తం స్పాన్ 7 సంవత్సరాలు. ఆ స్పాన్ 7 సంవత్సరాలు మొదటి నుంచి ఇదంతా. ఆ 7 సంవత్సరాల్లో ఫస్ట్ 3.5 సంవత్సరాలు 12వ అధ్యాయంతో, 12వ అధ్యాయం మధ్యలోతో ఫస్ట్ 3.5 సంవత్సరాలు, మిగతా 12వ అధ్యాయం మధ్యలోంచి 19వ అధ్యాయం చివరి వరకు రెండో 3.5 సంవత్సరాలు. సో 13వ అధ్యాయంలో 3.5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో కొన్ని విషయాలు రాసి, ఆ తర్వాత మిగతా విషయాల్ని ఆ 3.5 సంవత్సరాల కాలంలో జరిగేవి చెప్పాడు అనమాట. నేను తర్వాత మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీకు సింపుల్గా అవుట్లైన్స్ ఇస్తున్నాను. మళ్ళా అదే ప్రశ్న అడుగుతాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం చివరి వరకు ఎన్ని సంవత్సరాలు? మొత్తం 7 years, 7 సంవత్సరాలు. అందులో మొదటి 3.5 సంవత్సరాలు ఎక్కడితో అయిపోతాయి? 12వ అధ్యాయం. 12వ అధ్యాయం మధ్యలో ఆ ప్రసవ వేదన పడి బిడ్డ పుట్టి పరలోకానికి చేర్చుకోబడ్డంతో ఫస్ట్ 3.5 years అయిపోతాయి. అప్పుడు ఆ స్త్రీ అండ్ మిగిలిన శేషం, మిగిలిన శేషం 3.5 సంవత్సరాలు దాక్కుంటారు. ఆ 3.5 సంవత్సరాలు వాడు పరిపాలన చేసి ముద్రని ప్రవేశపెడతాడు అనే విషయాన్ని మనం చూసాం. ఇక మిగిలిన సంగతులు చూద్దాం. దేవుడు మనతో చాలా ముఖ్యమైన విషయాలు ఈ అధ్యాయంలో కూడా, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. 12 ఎలాగో, 13 ఎలాగో, 14, 15 చాప్టర్స్ అండ్ ఇంకా కొంచెం మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. అవి కూడా చాలా చాలా ముఖ్యమైన అధ్యాయాలు. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రకటన గ్రంథం మొదలుపెట్టిన దగ్గర నుంచి మన రూల్ ఏంటంటే, చర్చికి వచ్చినప్పుడు బ్రెయిన్స్ ఫుల్ ఆపరేట్ అవ్వాలి. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడే మీరు ఉండాలి. మిమ్మల్ని మధ్యలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, దీంట్లో అడుగుతాను, కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చాలా అలర్ట్గా ఉండాలి. మీరు చాలా అలర్ట్గా ఉండి వింటేనే దీన్ని నేను స్పీడ్గా తీసుకెళ్ళగలుగుతాను. ఇన్ టైంలో మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. తల ఉంచుతారు. చిన్న ప్రార్థన, ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. రైట్. 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా నేను చదివిన వచనాలని మీరు పరిశీలనగా చూడండి. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండిన. ఒక కొత్త పేరు మనం చూసాం. ఏంటిది? సియోను పర్వతము. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు సియోను. సియోను అనే మాట పాత నిబంధనలో యెరూషలేముకి వాడబడింది. అలాగే పరలోకానికి కూడా వాడబడింది. మనం రోమపత్రికలో చదివినప్పుడు అన్యజనుల కాలము సంపూర్ణమైన తర్వాత సియోనులో నుంచి దేవుడు యాకోబులోని వారి బతిహీనతను తొలగించను. సియోను అనే మాటను అక్కడ పరలోకం కోసం వాడారు. పరలోకం కోసం యెరూషలేమును కూడా వాడతారు కదా. కొత్త పట్టణం వచ్చినప్పుడు దాన్ని ఏమన్నాడు? నూతన యెరూషలేం పట్టణం. తర్వాత గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడు? పైనున్న యెరూషలేము మనకు తల్లి అన్నాడు. పైనున్న యెరూషలేము, పరలోకాన్ని యెరూషలేమని, తర్వాత సియోన్ అని పాత నిబంధనలో వాడారు, కొత్త నిబంధనలో కూడా వాడారు. ఇక్కడ పర్వతం పేరేంటి? సియోను పర్వతం. ఇది ఎన్నో రకాల బోధలకి కారణమైన అధ్యాయం ఈ 14. అందుకని వాటన్నిటినీ కూడా చిక్కుముళ్ళు మనం విప్పుకోవాలి. ఈరోజు ప్రసంగంలో ఆ చిక్కుముళ్ళన్నీ విప్పుకుంటూ వెళ్ళాలి.
అయితే అందుకని మీకు క్లియర్గా చెప్తున్నాను. సియోన్ పర్వతం మీద గొర్రెపిల్ల నిలబడి ఉంది. ఆ గొర్రెపిల్ల పక్కన ఎవరున్నారు? ఆ గొర్రెపిల్లతో పాటు 144,000 మంది. ఎంతమంది? 144. ప్రకటన గ్రంథం ఎలా ఉంటుంది? అదే మాట తిరగేసి 1260 రోజులు, 42 నెలలు, కాలములు, అర్ధకాలం అన్నీ ఒకటే. కానీ అలా మార్చి చెప్తాడు. అదొక స్టైలు. ప్రకటన గ్రంథం రాయడంలో దేవుడు తీసుకున్న అదొక స్టైల్, అదొక టెర్మినాలజీ. అందులో ఇందాక మనం చూసామే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఎంతమంది ముద్రించబడ్డారు? 144,000. ఎక్కడ ఎంతమంది ఉన్నారు? 144,000. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? నెంబర్ ఏమైనా తేడా ఉందా? లేదు. 144,000 అయినా 144,000 అయినా ఒకటే కామా మారుతుంది. 144,000 దగ్గరికి 144,000కి కామా మారుతుంది. 144,000 అంటే ఒకటి పక్కన పెడతాం కామా, 144,000 అంటే 144 పక్కన పెడతాం కామా, అంతే తేడా. సరే చదువుదాం. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. పెన్నులుంటే అందరూ 2వ వచనం పక్కన ఒక్కొక్క క్వశ్చన్ మార్క్ పెట్టేసుకోండి. ఎందుకంటే అదేంటో రాయలా, ఎదరు కూడా రాయలా. వెనకాల కొన్ని మనకు రాయలేని ఉన్నాయి. ఏంటవి? 7 ఉరుములు ఉరిమినప్పుడు యోహాన్ రాస్తుంటే పరలోకం నుంచి దూత రాయొద్దు అన్నాడు, రాయలేదు. అలాగే ఇక్కడ ఒక విషయం నేను చాలాసేపు చూశాను, కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన సమాచారం. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ అంటే 2 యేసుక్రీస్తు గొంతునే చెప్తున్నాయి. సమానమైన ఒక శబ్దం పరలోకం నుంచి రాగా వింటిని. నేను వినిన శబ్దం వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. అలాంటి ఒక వాయిస్తో ఒక సౌండ్ వచ్చిందంట. ఆ సౌండ్లో ఏం చెప్పబడిందో మనకు తెలియలేదు. 3వ వచనం, వారు సింహాసనం ఎదుటను 4 జీవులు ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలోంచి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవ్వరూ ఆ కీర్తన నేర్చుకోలేరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు. వీరు అనింద్యులు. 5 వచనాలు. ఈ 5 వచనాలని ఆధారం చేసుకుని షించోంజి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. ఈ షించోంజి అనే సమూహం ప్రకటన గ్రంథం గురించి చెప్తామన్న సమూహం ఏం చెప్పుకొచ్చారంటే, ఈ 144,000 మంది మేమే, 144,000 మంది పాస్టర్లు తయారు చేయాలని దేవుడు ఈ మాన్హీ లీ అనే అతనికి చెప్పాడట. పరలోకం నుంచి వచ్చిన దూత అని చెప్పుకున్నాడని చెప్పాం కదా. 144,000 మంది పాస్టర్లు. ఈ 144,000 మంది పాస్టర్లని 12 గ్రూపుల కింద విడదీశాడు. 12 గ్రూపులకి ఒక్కొక్కరికి ఒక గోత్రం ఇచ్చాడు. ఏ గోత్రమో తెలుసా? 7వ అధ్యాయంలో గోత్రాలు ఉన్నాయే అవి. ఆ 12 గోత్రాలకి ఏం కలిపాడో తెలుసా? 12 మంది అపోస్తలులు కలిపాడు. ఏమన్నదో తెలుసా? ఆ గోత్రాల్లో జాన్, యోధా, యోహాను, యోధా కలిపి అట్లాగనమాట. పేతురుకి ఇంకో గోత్రం కలిపి అలాగ మొత్తం 12 గోత్రాలు తయారు చేసి గోత్రానికి 12,000 మంది పాస్టర్లు చెప్పున ఇప్పటికీ 116,000 మంది పాస్టర్లను తయారు చేసేటట. ఇంకొంతమంది పాస్టర్లను తయారు చేస్తే 144,000 మంది నిండిపోతారు. మరి అప్పుడు ఏం చేస్తాడో తెలియదు మనకి. ఇది ఒక బ్యాచ్. ఆ 144,000 మంది సేవకులేమో పరలోకం పోతారు. దానికి సంబంధించిన మనుషులందరూ కిందే ఉంటారు. వాళ్ళే కొత్త భూమి, వాళ్ళే కొత్త ఆకాశం అంటారు. షించోంజి అనే మాటకు అర్థం షించియోంజి. ఆ మాటకు అర్థమే న్యూ హెవెన్ న్యూ ఎర్త్, కొత్త ఆకాశము కొత్త భూమి. సో ఇది ఒక డాక్టర్. వాళ్ళని పక్కన పెట్టు. యెహోవా సాక్షిలో వాళ్ళు ఏం చెప్పుకొచ్చారో తెలుసా? పరలోకం 144,000 మందే వెళ్తారు.
ఆల్రెడీ 1,33,000 మంది 1914 వెళ్ళిపోయారు. ఇంకా అంతా ఆళ్ళెక్కలే, ఎవరు కనపడదు అది. 1914లో 33,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళగాల్సింది ఎంతమంది? 11,000. ఈ 11,000 ఎవరు అంటే, మనం ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం కదా, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. ఆ సంవత్సరానికి ఒకసారి కూడా ఎలా అనుకుంటున్నారు, ఒక 500 మంది చర్చికి వచ్చారనుకోండి సంవత్సరానికి ఒకసారి ఆ రొట్టె ద్రాక్షరసం పస్కా మీటింగ్. ఆ పస్కా మీటింగ్ వచ్చినప్పుడు ఈ 500 మంది దగ్గరికి ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకెళ్తారు. మీరు హిందూ పెళ్ళికి వెళ్ళినప్పుడు శతమానం అందరి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఎలా ముట్టుకుంటారు, ఒకడే కడతాడు, ముట్టుకుని అందరూ ముట్టుకుంటారు. అలాగే ఈ రొట్టె ద్రాక్షరసాన్ని వాళ్ళందరూ ముట్టుకుంటారు. వాళ్ళందరూ 500 మందిలో ఒకడో ఇద్దరో తీసుకుంటారు. వాళ్ళు ఎవరంటే 1,40,000 మందిలోకి వెళ్ళడానికి కోరికున్న వాళ్ళు అంట. మిగతా వాళ్ళందరూ భూమి పరదేశం అయిపోతే అందులో ఉండిపోతారు. సేమ్ సించోంజికి దగ్గరగా ఉంటుంది. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకునే వాళ్ళే 1,44,000 మందిలో చేరతారు. పరలోకంలో ఉండేది 1,44,000 మంది, మిగతా వాళ్ళందరూ భూమి మీదే ఉంటారు అనేది యెహోవా సాక్షుల సిద్ధాంతం. దీని నుంచే వచ్చింది. నెంబర్ 3, ది పెంతెకోస్తు, సిలోన్ పెంతెకోస్తు. వీళ్ళేంటంటే 1,44,000 మంది ఎవరని రాజబడి ఉంది ఇక్కడ? 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారినై ఉండి అనుంది. వీళ్ళకి స్త్రీ సాంగత్యంలో అపవిత్రం అవ్వలేదట. వీళ్ళు స్త్రీ సాంగత్యం ఎరగని వారు 1,44,000 మంది. సియోను అని పరలోకంలో ఉన్న స్పెషల్ ప్లేస్. సియోన్ అని ఫస్ట్ అన్నాం కదా, సియోన్ పర్వతం అని పరలోకంలో ఉంది. ఆ సియోను పర్వతం మీదకి ఎవరిని ఎక్కిస్తారంటే, ఎవడైతే పెళ్లి చేసుకోడో వాళ్ళని మాత్రమే పైకి ఎక్కిస్తారని పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోయిన పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళలోంచి ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు యేసన్న గారు, ఆ యేసన్న గారి నుంచి ఓసన్న మినిస్ట్రీ, ఓసన్న పాస్టర్లు కూడా పెళ్ళిళ్ళు చేసుకోరు. అయితే సబ్జెక్ట్ ఏంటంటే పెళ్లి చేసుకోవడం కాదు అక్కడ. సబ్జెక్ట్ ఏంటి? స్త్రీ సాంగత్యం ఎరగని వాళ్ళు, స్త్రీ సాంగత్యం అపవిత్రం చేయబడిన వాళ్ళు. ఇది విషయం. వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది అది వేరే విషయం, పక్కన పెట్టి. వాళ్ళు ఏమంటారంటే, ఆ 1,44,000 మంది మేమే. మీరు పరలోకంలో ఎక్కడో అలా పడి ఉంటారు, మేము పరలోకంలో ఎక్కడుంటామంటే సియోను పర్వతం మీద ఉంటాం. మేము చాలా స్పెషల్. అందుకే సియోనులో నిన్ను చూడాలని యేసన్న గారి పాటలో 3వ చరణంలో సియోను వస్తుంది. అది నువ్వు ఏదన్నా పాట తీసుకో, 3వ చరణమో 2వ చరణమో, అది సియోను షాలేము. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ఆయన సియోను వెళ్ళాలనుకుని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. ఆయన తర్వాత వాళ్ళు కూడా సియోలు వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవద్దని చెప్పుంటారు. మొత్తానికి అందులో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటే బయటకు పంపించేస్తారు. ఆల్రెడీ పెళ్లి చేసుకుని సేవకు వచ్చిన వాళ్ళు మాత్రం అలాగ అందులోనే కొనసాగుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య నేను మీకు చెప్తాను. మొదటి వచనం, సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ఉంది. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇంకెవరున్నారు? 1,44,000 మంది ఉన్నారు. వాళ్ళు పాట పాడుతున్నారు. పాట ఎక్కడ పాడుతున్నారు తెలుసా? 3వ వచనం, వారు సింహాసనం ఎదుటను, అంటే సియోను పర్వతం మీద ఏముంది? సింహాసనం ఉంది. ఆ 4 జీవులు ఎదుటను, సియోను మీదే 4 జీవులు ఉన్నారు. పెద్దలు ఎదుటను, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఇంకే స్పెషల్ ఏంటి? సియోను పర్వతం అనేది పరలోకానికి ఉన్న ఇంకొక పేరు. అర్థమైంది? అక్కడ క్లియర్గా ఉందా? సియోన్ పర్వతం అని ఎత్తి చెప్పాడు. ఎత్తి చెప్పిన తర్వాత మేము సియోన్ పర్వతం మీద పోతాం అంటే సింహాసనం అక్కడే ఉంది, 24 పెద్దలు అక్కడ ఉన్నారు, 4 జీవులు అక్కడ ఉన్నారు, అంతా అక్కడే ఉంది. కోటాను కోట్ల దేవదూతలు పాడేవారు అందరూ. అంటే సియోన్ అంటే గోపురం, దాని మీద గొర్రెపల్లి అంటే చుట్టూరు 144, అది ఊహది. అది ఊహది. వాస్తవం ఏంటంటే పరలోకమే సియోను. ఆ సియోను పర్వతం మీద సింహాసనం, 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు అందరూ అక్కడే ఉన్నారు. గొర్రెపిల్ల కూడా అక్కడే ఉంది. ఆ గొర్రెపిల్ల దగ్గర ఈ 1,44,000 మంది ఉన్నారు. ఆ ప్లేస్లోనే ఆ సింహాసనం ముందే ఎవడో లెక్కింపజాలని విస్తారమైన జనసముద్రం కూడా అక్కడే ఉంది. సో అందులో ప్లేస్ దగ్గర డిఫరెన్స్ ఏమీ లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ 144,000 మంది ఎవరు అంటే చాలా స్పష్టంగా సేమ్ ఫిగర్ మనకు 7వ అధ్యాయంలో కనబడింది. 7వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారు? ఒకసారి 7వ అధ్యాయం తీయండి.
వాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు మనం? ఓన్లీ నెంబర్ నుంచేనా? 3వ వచనం, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రానికైనా హాని చేయొద్దు. వీళ్ళది ఎలా గుర్తుపట్టచ్చో తెలుసా? నొసళ్ళ మీద ముద్ర ఉంటుంది వీళ్ళకి. అర్థమైందా? ఒకటి ఫిగర్ 1,44,000 మంది. రెండోది గుర్తుపట్టడానికి ఛాన్స్ ఏంటో తెలుసా? వాళ్ళ నుదుటి మీద ముద్ర ఉంటుంది. 14వ అధ్యాయం, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును భుజాల మీద వేసుకున్నారా ముద్ర? లేదు. ఎక్కడ? నొసళ్ళయందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. 7వ అధ్యాయంలో భూమి మీద ముద్రించబడ్డ వాళ్ళు ఎందుకో మొత్తానికి చచ్చిపోయి పరలోకం వచ్చారు. ఆ పరలోకం రావడానికి ఎంత టైం పట్టింది మొత్తం కలిసి? ఇదంతా 3.5 సంవత్సరాల పీరియడ్. 3.5 సంవత్సరాల పీరియడ్. ఈ 3.5 సంవత్సరాల పీరియడ్లో వాళ్ళు దేవుని ముద్ర వేయించుకున్నారు, చచ్చిపోయారు. చచ్చిపోయి ఎక్కడ కనపడ్డారంటే పరలోకంలో కనపడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ పరలోకాన్ని ఏమని రాశారు అక్కడ? సీయోను. ఒకవేళ వాళ్ళు సీయోనికి వెళ్తే మనం సీయోనికి వెళ్తాం. ఎందుకంటే సింహాసనం అక్కడే ఉంది, పెద్దలు అక్కడే ఉన్నారు, లెక్కకు విస్తారమైన జనం కూడా అక్కడ ఉన్నారు. మేము మీ దగ్గర ఉన్న ఇంకో చోట పోదాం అంటే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. దానికి ఏముంది దాంట్లో? పరలోకం వెళ్తే చాలరా బాబు అంటే మేము ఎవరో తెలుసా? సీయోను వారసులం. మేము సీయోనికి వెళ్తాం. మేము కూడా సీయోనికి వెళ్తాం. అందరూ అక్కడికే వెళ్తారు, వెళ్దురు గాక. అయితే ఏళ్ళ మాత్రం వాళ్ళు కాదు. అయితే ఇంకా దానికి ఇంకా విషయం చెప్తాను మీకు. 4వ వచనం ఆఖరణ చదువుతాం చూడండి. గొర్రె పిల్ల ఎక్కడికి పోను అక్కడికెళ్ళా ఆయన్ని వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకు మనుషుల్లో నుంచి కొనబడ్డారు. దేవునికి గొర్రె పిల్లకి ఎలా ఉండడానికి కొనబడ్డారు వీళ్ళు? ప్రథమ ఫలము. ప్రథమ ఫలం అంటే అర్థం ఏంటి? చాలా రోజుల నుంచి కాపు కాస్తుంది మామిడి చెట్టు, చాలామంది తినేసారు, మధ్యలో పండు కోసుకుని ఇది ప్రథమ ఫలం అంటే కుదురుద్దా? ఎవడన్నా ఊరుకుంటాడా? ఆదిమ సంఘ కాలం నుంచి దేవునికి ప్రజలు ఉన్నారు, పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. మధ్యలో నేను వచ్చి ప్రథమ ఫలం అంటే ఎలా కుదిరి 1,40,000 మంది కుదరదు. ఈరోజు పెళ్లి చేసుకోవడం మానేసి ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాల్లో మేము పెళ్లి చేసుకోవడం మానేసి 1,44,000 మందిలో ఉంటామని ఒక బ్యాచ్ చెప్పిన, మేము సించోంజీకి సంబంధించిన 1,44,000 మంది అని చెప్పిన, మేము యెహోవా సాక్షులకు సంబంధించిన రొట్టె ద్రాక్షారం తీసుకున్న 1,44,000 మంది చెప్పినా కుదరదు. ఎందుకంటే వారు ప్రథమ ఫలము. దేవుని సంఘానికి ప్రథమ ఫలం ఎవరో తెలుసా? ఆదిమ సంఘం. స్తోత్రం చెప్దాం. మొట్టమొదటి 1,44,000 మంది ఫిల్ అయింది ఎవరి సంఘాలు తెలుసా? ఆదిమ సంఘం. వారు ప్రథమ ఫలం. మరి వీళ్ళ ప్రథమ ఫలం ఎలా అవుతారు? వాళ్ళ ప్రథమ ఫలం అయితే వీళ్ళ ప్రథమ ఫలం ఎలా అవుతారు? ఇప్పుడు ఓ చెట్టు కాసింది, ఆ సంవత్సరం కాపంతా అయిపోయింది, మొత్తాన్ని పళ్ళన్నీ తినేసాం, అమ్మేసుకున్నాం, అయిపోయింది. మళ్ళీ తర్వాత సంవత్సరం పూత పట్టింది, మళ్ళీ మామిడి పండు కాసింది. ఫస్ట్ పండు కాదు అది, ఫస్ట్ పండే. ఎందుకు ఫస్ట్ అయింది? ఆ సంవత్సరం, ఆ కాలం ముందు కాలం అయిపోయింది, కొత్త కాలం అయితే అది. కానీ అదే కాలం మధ్యలోకి వస్తే ఫస్ట్ అవ్వదు. ఏ పంట అయినా అంతే. ఫస్ట్ పన ఎప్పుడు అంటారు? ఫస్ట్ పన. మళ్ళీ తర్వాత పంట ఫస్ట్ పన, మళ్ళీ తర్వాత పంటది కూడా మళ్ళీ అది ఫస్ట్ పనే. వీళ్ళు ఎవరు? జాగ్రత్తగా వినండి. దేవుని సంఘం ఎప్పుడో వెళ్ళిపోయింది, ఎప్పుడనేది మనం తర్వాత చూసుకుందాం. మొత్తానికి లెక్కకు విస్తారమైన ప్రజలు ప్రతి జాతిలోంచి ప్రతి భాషలోంచి కొనబడిన వారు 7వ అధ్యాయంలో దేవుని సింహాసనం ముందు ప్రభువుని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అన్యజనుల ప్రవేశం సంపూర్ణం అయిపోయింది. ఇప్పుడు మరలా 2వ సువార్త ప్రారంభమవుతుంది. ఆ 2వ సువార్త ఎవరు వచ్చి చేశారు? 2 సాక్షులు. ఎవరికి చేశారు? ఇశ్రాయేలుకి చేశారు. సియోనులో నుండి దేవుడు యాకోబులో ఉన్న వారి భక్తిహీనతను తొలగించును అని చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షించబడుదురు. హల్లెలూయా. కరెక్ట్గా మనం చూస్తూ గమనించుకుంటూ వెళ్తుంటే 7వ అధ్యాయంలో రక్షించబడిన వాళ్ళ లెక్క చెప్తూ ఇశ్రాయేలు గోత్రాలు చెప్పాడు.
వాళ్ళ అన్ని జనులు కాదు, ఇశ్రాయేల్ గోత్రాలు. ఇశ్రాయేల్కి రక్షణ ఆగిపోయింది, అన్ని జనులు రక్షించబడుతున్నాం, అన్ని జనుల ప్రవేశం సంపూర్ణం అయిపోయింది. 7వ అధ్యాయంలో చూసాం, వాళ్ళు సంపూర్ణం అయిపోయింది. ఇప్పుడు ఎవరిది స్టార్ట్ అయిందంటే మళ్ళీ కొత్తగా 2 సాక్షుల ద్వారా ఇశ్రాయేల్కి సువార్త ప్రకటించబడింది. అది 2వ పంట. ఆ 2వ పంట ఫస్ట్ కోసింది ఏమవుతుంది? ప్రథమ ఫలం అవుదా? అవుతుంది. ఇంకా ఎవరు చూసినా ప్రథమ ఫలం అవడానికి లేదు. ఎందుకంటే ప్రథమ ఫలం ఆదిమ సంఘం. దేవునికి స్తోత్రం. ఆ ప్రథమ ఫలంలో ఉన్న వరుసంతా అన్ని జనుల కాలం పూర్తి అయ్యేసరికి క్లోజ్, ఆ పంట అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2వ దఫా ఎవరికి స్టార్ట్ అయిందో తెలుసా? ఇశ్రాయేల్కి స్టార్ట్ అయింది. ఆ ఇశ్రాయేల్కి దేవుడు 2 సాక్షులను పంపించి సువార్త ప్రకటించడం ద్వారా 1,44,000 మంది ప్రభువుని అంగీకరించి దేవుని పేరును, గొర్రెపిల్ల పేరును తమ నుదట, దేవుని పేరు అనగా పాత నిబంధనకు సంబంధించిన ఫాలోవర్స్ అని అర్థం, గొర్రెపిల్ల అనగా కొత్త నిబంధనకు సంబంధించిన ఫాలోవర్స్ అని అర్థం. ఈ పాత నిబంధన భక్తులు దేవుని పేరుతో పాటు గొర్రెపిల్ల పేరు కూడా లిఖించుకుని వాళ్ళు క్రొత్త నిబంధన భక్తులుగా మార్చబడి గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రథమ ఫలం వీరవడానికి తప్ప ఇంకెవ్వరు అవడానికి ఏ చాయిస్ లేదు. వారు ప్రథమ ఫలమై ఉన్నారు. ఇంకో విషయం చెప్తాను మీకు. 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరుగని వారై ఉండి. స్త్రీతో సాంగత్యం అంటే స్నేహం అని అర్థం, పరిచయం అని అర్థం. మరి పరిచయం లేనట్టు ఎవడో నాకు తెలియదు. అందులో అక్కడున్న గ్రీక్ పదానికి కూడా అర్థం స్త్రీ పరిచయం, స్త్రీ స్నేహం. పోని వాళ్ళు అనుకున్నట్టే అనుకుందాం, స్త్రీ పురుషుల శారీరకమైన సంబంధం అని అనుకుందాం. స్త్రీ సాంగత్యమున అపవిత్రము కానివారు అంటే స్త్రీ సాంగత్యం ఏదవ్వాలి? అపవిత్రం అవ్వాలి. ఆ అపవిత్రమైన పాపాన్ని ప్రారంభించినాడు ఎవరో తెలుసు? అప్పుడు దేవుడే కదా అవ్వం చేశాడు. అర్థమైంది నేను చెప్పింది? దేవుడు అవ్వం చేశాడు, పెళ్లి చేశాడు. మళ్ళీ అర్థమైందా? తర్వాత దేవుడు చేత పరిచిన వారిని అన్నాడు యేసు ప్రభు. ఆది కాలంలో తప్పు చేస్తే పోనీ దేవుడు దిద్దుకోలేదు, మళ్ళా కొత్త నిబంధనలు అదే తప్పు చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దేవుడు జతపరుస్తాడట. స్త్రీ సాంగత్యం అపవిత్రమైతే అపవిత్రతకు కారణం ఎవరో తెలుసా? దేవుడు. పౌలేమంటాడు తెలుసా? జారత్వం జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. అంటే సొంత భార్య ఉంటే జారత్వం కాదనే కదా, సొంత భార్య ఉంటే అపవిత్రత కాదనే కదా. ఇంకేం కావాలి? స్త్రీ సాంగత్యం అపవిత్రత కాదు. సాంగత్యం అంటే ఒకవేళ వాళ్ళు అనుకున్నదే కనుక అయితే అది వాక్య ప్రకారం అపవిత్రత కాదు, 100కు 100%. అది అపవిత్రత అయితే ఈ పాపానికి కారకుడు దేవుడు అని చెప్తున్నట్టు. అంటే నేను పరిశుద్ధుని నేను చెప్పుకోవడం, దేవుడిని పాపం చెప్పడం అనమాట. నేను పరిశుద్ధుని సియోని మీద పోతానంటే ఇప్పుడు దేవుడు సియోని మీద కొండనుకుంటా, ఆయన అపవిత్రుడు కదా, పాపాన్ని ప్రారంభించినాడు కాబట్టి ఆయన సియోని కొండ మీద ఉండనుకుంటా, నువ్వు వెళ్ళిపోంటారు వెళ్ళు. ఇప్పుడు జాగ్రత్త. స్త్రీ సాంగత్యం అపవిత్రత కాదు. ఇంకో మాట ఉంది ఇక్కడ, స్త్రీ సాంగత్యమును ఎరగని వారు. సాంగత్యమును అపవిత్రత అంటే పోన్లే, ఓకే. ఎరగని వాళ్ళు ఉంటారా? ఆడి 10వ తరగతి కన్నా తెలుస్తుంది, ఆడికి 11వ తరగతి కన్నా ఆడికి తెలుస్తుంది. యేసుప్రభుని నమ్ముకోకముందు అన్న ఆడికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేసినా పని అవదిక, ఎందుకంటే ఎరిగినవాడు. నేనండి చాలా పాపం చేసేవాడండి, చాలా తప్పులు చేసేవాడండి, దేవుణ్ణి నమ్ముకున్నానండి, తర్వాత సియోని మీదకి వెళ్దాం అనుకుని పెళ్లి చేసుకోలేదండి. అంటే ముందు చేసావు కదా. స్త్రీ సాంగత్యం అపవిత్రం అయిపోయింది. స్త్రీ పోనీ అది అడిగేసి పడింది. స్త్రీ సాంగత్యం ఎరిగినోడు కదా ఇడు. ఎలాగా? స్త్రీ సాంగత్యం అంటేనే అపవిత్రత కానప్పుడు ఈ వచనాలు ఎలాగా వారికి సెట్ అవుతాయి? సాంగత్యం అనే చోట స్నేహం పరిచయం అని ఉన్న చోట అమ్మతో పరిచయం లేదా, చెల్లితో పరిచయం లేదా, అక్కతో పరిచయం లేదా, ఇంకా ఎంతోమంది స్నేహితురాలు ఉంటారు, వాళ్ళతో పరిచయం లేదా? అది అపవిత్రత అయితే ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. ఏంటంటే వీళ్ళ 3.5 సంవత్సరాల్లో ఎవరో ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఎవరో మనం పట్టుకోగలిగితే కేసు సాల్వ్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కేసులో ఎవరో దొరక్క ఆడవాళ్ళ మీద తోస్తారు. వీళ్ళు
ఇప్పుడు పోలీసులు ఏంటంటే ఖైదీ దొరకలేదనుకో ఎవడో ఒకటి మీద పెడేస్తారు కేసు. మమ్మల్ని స్టేషన్లో పెట్టినాడు, మేము ఒప్పుకోం సార్, మేము చేయలేదంటే ఇది వాళ్ళ మీద తోసేయండి, ఇది వీళ్ళ మీద తోసేయండి అంటున్నాడు భయపెట్టడానికి మమ్మల్ని. అలా తోసేస్తారంట వాళ్ళు. ఏంటంటే అలా తోసేస్తుంటామండి. కొన్ని కొన్ని మొండి కేసులు ఉంటాయంటే తెలియవంట. వీడి మీద డౌట్ ఉంది, వీడి నిరూపణ అవ్వట్లేదు, అందుకని ఏదో కేసు ఆడి మీద ఇట్లా లోపల వేసేస్తారన్నమాట. అలాగా ఆడవాళ్ళ మీద తోస్తారు. ఆడవాళ్ళ మీద కాదు తోస్తారు, దేవుడి మీద తోస్తారు. స్త్రీ సాంగత్యం అపవిత్రత అనే మాట దేవుని మీద తోస్తారు. ఇప్పుడు మనం ఎవరిని ఎతకాలి? ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఎవరు? ప్రకటన గ్రంథం అంతట్లో 12వ అధ్యాయంలో ఓ స్త్రీ కనబడింది. ఆవిడ స్త్రీ కాదు, ఇశ్రాయేల్ జనాంగం. 12వ అధ్యాయంలో. 19వ అధ్యాయంలో ఓ స్త్రీ కనపడింది, గొర్రెపిల్ల భార్య. ఆవిడ కూడా స్త్రీ కాదు, దేవుని జనాంగం. 17వ అధ్యాయంలో ఓ స్త్రీ కనపడుతుంది. మనం నిన్న జస్ట్ టచ్ చేసి దాన్ని వదిలేసాం, ఎందుకంటే అప్పుడు డీల్ చేయకూడదు కాబట్టి. అసలు ఈ స్త్రీ ఎవరు అనే విషయం చూడడానికి 17వ అధ్యాయానికి వెళ్దాం. 17వ అధ్యాయంలోంచి అప్పుడు వీలైతే ఇక్కడికి వద్దాం. 17వ అధ్యాయానికి వచ్చేయండి. 7 పాత్రలు పట్టుకున్న 7 దూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాడు, నీవు ఇక్కడికి రా, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను అన్నాడు. ఎక్కడ కూర్చుందంటే ఆవిడ? విస్తార జల ప్రవాహాలు అని ఉంది. విస్తార జలాలు ఏంటా? విస్తార జలాలు 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఎలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహాలను, జనములను, ఆయా భాషలు మాట్లాడువారిని సూచించును. ఎవరెవరట? ప్రజలు, జన సమూహాలు, జనాలు, ఆయా భాషలు మాట్లాడేవారు. చూడండి, అంటే కొంతమంది బ్యాచ్గా ఉన్నారంట, వాళ్ళు కొంతమంది విడివిడిగా ఉన్నారంట, కొంతమంది ప్రజలు అనగా ఆ ప్రాంతానికి చెందిన వారట, ఆయా భాషలు మాట్లాడారు. కొంతమంది ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఉన్నారట. ఎంత డీటెయిల్ ఉందో చూడండి. అందులో సింపుల్గా జనాలు కాదు, వాళ్ళు ఎవరు అంటే మొత్తానికి ఎక్కడి నుంచో వలస వచ్చి కొంతమంది వేరే భాషలో ఉన్నారు, కొంతమంది జన సమూహాలుగా వచ్చి అక్కడ ఉన్నారు, కొంతమంది ఆ లోకల్ ప్రజలట, కొంతమంది విడివిడిగా ఎక్కడి నుంచో వచ్చేసి ఆ పక్కన ఒకే భాషకు సంబంధించిన వాళ్ళు పక్కన ఉండిపోయారు. వాళ్ళు ఒక సమూహం కాదు, ఒకే భాషకు సంబంధించిన జనములు. సో ప్రజలు, జన సమూహాలు, జనాలు, ఆయా భాషలు మాట్లాడేవారు. వీళ్ళందరి నెత్తి మీద కూర్చుందంట. సింపుల్గా చెప్పుకోవాలంటే ఎవరావిడ? మహావేశ్య. ఒక ఆడావిడ అలా కూర్చోగలదండి? అంతమంది జనాలను నెత్తి మీద కూర్చోగలదా అంటే ఆవిడ వేశ్య కాదనమాట. చూద్దాం, ఇంకా చూద్దాం. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైతిరి. అప్పుడు అతను ఆత్మశ్రేణి నన్ను అరణ్యానికి కొనిపోగా దేవదూషణ నామముతో కూడుకొని, ఇప్పుడు ఆవిడ ఎక్కడుందో ఇంకా క్లియర్గా చూపిస్తాడు చూడండి. జనాల మీద ఉన్న ఆమె గురించి ఇంకా డీటెయిల్ తీసుకెళ్ళిపోతే, దేవదూషణ నామంతో నిండుకొనిన 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఎలాగంట? 7 తలలో 10 కొమ్ములు కలిగిన ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీ. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రాలు, రంగురంగుల వస్త్రాలు వేసుకుంది. బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో అలంకరించబడింది. ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక బంగారు పాత్ర తన చేత్తో పట్టుకుని ఉందంట. ఈమె ఎలా ఉందంట? ఈమె ఎక్కడుంది? ఒక జంతువు ఉంది, అది 7 తలకాయలు 10 కొమ్ములు. దీన్ని గుర్తుపెట్టారా? ఎక్కడుందో మనం చూసాం, దీన్ని 13వ అధ్యాయంలో చూసాం, దాని సంగతి చూసాం. అది ఎప్పటి నుంచి ఉందో కూడా చూసాం. 13వ అధ్యాయంలో ఇంతకు ముందు ఉండేది, అది చచ్చిపోయింది, మళ్ళా అగాధంలోంచి బయటకు వచ్చి 2 సాక్షులను చంపింది. అది మనకు ఐడియా ఉంది. అయితే ఎవరు మోస్తున్నారో తెలుసా? ఇప్పుడు ఆమెని ఆ క్రూర మృగం మోస్తుంది. ఆమె ఎలా ఉంది? రంగురంగుల బట్టలు, బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో అలంకరించుకుని భూరాజులతో, లోక సంబంధమైన వారితో వ్యభిచారం చేస్తూ, చేతిలో పాత్రలు ఏముందో తెలుసా? వ్యభిచార సంబంధమైన మత్తు మద్యం
చేత్తో పట్టుకుందంట. ఏహ్యమైన కార్యాలన్నీ బంగారు పాత్రలో, చాలా రిచ్ పాత్రలో పోసుకుని ఉందట. దాని నొసట దానికి పేరుందంటండి మర్మము. వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. దాని పేరేంటంట? మహాబబులోను. అంటే ఆవిడ కాదు, స్త్రీ అని చూశారు కదా, మహాబబులోన్. బబులోన్ అది పట్టణం, బాబిలోనియా. ఈ బబులోన్ పట్టణం ఎక్కడదో తెలుసా? ఆదికాండం 11వ అధ్యాయంలో వారు బాబేలు గోపురం కడతారా, ఆ బాబేలే బబులోను. ఆ బాబేలు గోపురం ఎక్కడైతే కట్టారో, ఇరాన్, ఇరాక్, ఇప్పుడున్న అరబ్ కంట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో అది కట్టబడింది. ఆ కట్టబడిన ప్రాంతం తర్వాత కాలంలో ఏమని పిలువబడిందంటే బాబేలు పేరుతో బబులోను అని పిలువబడింది. ఈ బబులోను అనే పట్టణం అంట దాని పేరు. దేనికి మూలమట? అది వేశ్యలకు. ఏమని రాసింది అక్కడ? వేశ్యలకు భూమిలో ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. దీన్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు మనం కేస్ స్టడీ చేస్తున్నాం, మనం క్లూస్ దొరుకుతున్నాయి. ఫస్ట్ క్లూ ఏంటంటే జనాల మీద ఉంది. ఆ జనాలు ఎక్కడి నుంచో వచ్చి ఒక చోట ఉంటున్నారు. ఆమె ఎక్కడుంది అంటే క్రూర మృగం ఆమెని మోస్తుంది. ఆమె ఎలాంటి బట్టలు వేసుకుందంటే రంగురంగుల ఆకర్షణీయమైన బట్టలు వేసుకుంది. అలంకరణతో, ముత్యాలతో, రత్నాలతో అలంకరించుకుంది. అలంకరించుకున్న ఈమె చేతిలో అసభ్యమైన ఏయమైన కార్యాలకు సంబంధించిన పాత్ర ఉంది. అంటే అక్కడ చాలా చెత్త కార్యాలు జరుగుతాయి. ఇంకొకటి ఏంటో తెలుసా? ఆమె దేవుని ప్రజల్ని చంపుతుంది, హతసాక్షుల రక్తం తాగుతుంది, ఆ రక్తంతో మత్తిల్లుతుంది. ఈమె ఎంతకాలం అయితే ఉందో అంతకాలము దేవుని ప్రజల్ని చంపుతూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది అనే విషయం మనకు అర్థమైంది. ఇంకా ఆమె గురించి డీటెయిల్స్ ఏం కనపడుతున్నాయి చూడండి. 8వ వచనం. ఈమె ఏ కాలంలో ఉండేది? బాగా వాడండి మైండ్స్. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధములో నుండి పైకి వచ్చుటకు నాశనానికి పోవడానికి సిద్ధంగా ఉంది. ఆగండి, ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఎగ్జాక్ట్ టైం చెప్పాలి. ఎగ్జాక్ట్ టైం చెప్పనా నేను? ఇద్దరు సాక్షులు తమ సమయాన్ని ముగించినప్పుడు అగాధంలోంచి ఈ జీవి వచ్చింది. ఇంతకు ముందు ఉండేది కానీ చచ్చిపోయింది, తర్వాత వచ్చింది. ఈ దూత ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇంతకు ముందు ఉండువాడు, మరలా రాబోతున్నవాడు. అంటే ఈ మాట ఎప్పుడు చెప్తున్నారు? ఈ 17వ అధ్యాయం ఎప్పుడు జరిగిందంటే 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు తమ సాక్ష్యాన్ని ముగించబోవుచుండగా. అర్థమైంది ఇప్పుడు మీకు? ప్రకటన గ్రంథం ఆర్డర్ చేయడానికి చాలా చాలా ముఖ్యమైన చాప్టర్స్ ఇవి. ప్రకటన గ్రంథాన్ని ఒక ఫజిల్లా పెట్టడానికి చాలా చాలా ముఖ్యమైన అధ్యాయాలు ఇవి. ఆ అధ్యాయంలో మనకు దొరికిన చాలా ముఖ్యమైన క్లూ ఏంటంటే ఆ జంతువు మోస్తుంది కదా, ఈ జంతువేదంటే ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు. అంటే ఇద్దరు సాక్షుల చేతిలో మేబీ అది చచ్చిపోయింది, త్వరలో రాబోతుంది. అంటే ఫస్ట్ 3.5 years ఎండింగ్లో ఆ జంతువు చచ్చిపోయింది. అంటే ఈ స్త్రీ ఎప్పటి కాలంలో ఉన్నట్టు? క్లియరా? ఫస్ట్ 3.5 yearsలో ఉంది కాబట్టే మోస్తుంది. ఫస్ట్ 3.5 yearsలో ఉంది కాబట్టే మోస్తుంది. ఈ స్త్రీ కాలం ఏంటంటే మొదటి 3.5 సంవత్సరాలు. ఆ కాలంలోనే ఈ భూమి మీద ఇశ్రాయేలుకి సువార్త ప్రకటించబడి 144,000 మంది మార్పు చెంది చచ్చిపోతే ఆ కాలం కదా, అదే కాలం. ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను. 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలంలోంచి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధంగా ఉంది. ఇంకో మాట కూడా రాశాడు మనకి ఇంకా బల్బు వెలగడానికి. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు.
13వ అధ్యాయంలో ఆ మాట చూసామా? చావు దెబ్బ తగిలిన ఈ మృగం ఎలా బ్రతికిందిరా అని భూనివాసులు అందరూ ఆశ్చర్యపడిరి. దూత ఎప్పుడు చెప్తున్నాడు? ఇప్పుడు 17వ అధ్యాయం 13వ అధ్యాయానికి ముందు. దూత ఎప్పుడు చెప్తున్నాడు? ఇది 11వ అధ్యాయం మధ్యలో. సో 11వ అధ్యాయం మధ్యలో జరిగే సంఘటన 17వ అధ్యాయంగా ఇక్కడ రాశారు డీటెయిల్గా. ఇంకొక డీటెయిల్ ఉంది చూడండి మనకి, 9వ వచనం. ఇందులో జ్ఞానము గల మనస్సు ఉంది. ఆ మృగం పేరు తెలుసుకోవాలంటే ఏం తెలియాలి? ఏముండాలి? మనకి జ్ఞానం ఉండాలి. 13వ అధ్యాయం చివరుందా? ఆ క్రూర మృగం పేరు తెలుసుకోవాలంటే జ్ఞానం, బుద్ధి గలవాడు దాని పేరు లెక్కించునుగాక. రైట్, ఇప్పుడు చూడండి ఇంకొకరు ఇచ్చాడు అక్కడ. ఆ 7 తలలు స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు అన్నాడు. ఆ 7 తలలు ఏంటట? 7 కొండలు. మీలో అవకాశం ఉన్న వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేయండి, 7 హిల్స్ ఉన్న రాజ్యం ఏది? 7 కొండలు. 7 కొండలు అంటే తిరుపతి కానీ గుర్తు తెచ్చుకున్నారు కనుక అందులో ఇంకా చాలా కొండలు ఉన్నాయి. అర్థమైంది? 7 కొండలు కాదు, తిరుపతిలో ఇంకా చాలా కొండలు. అప్పటికి అసలు అది లేదు, దానికి సంబంధించి 100 సంవత్సరాల క్రితమే అక్కడ ఏం లేదు. 7 కొండలతో కట్టబడిన పట్టణం ఏంటో తెలుసా? రోమ్ సిటీ. నేను సెర్చ్ చేస్తే 7 హిల్స్ ఉన్న సిటీ, గొప్ప పట్టణం ఏంటంటే రోమ్ సిటీ అని వచ్చింది. బహుశా రోమ్ కావచ్చు, లేదా పట్టణాల మీద కట్టబడిన ఇంకో పట్టణం ఏదైనా కావచ్చు. ఆవిడ పేరేంటనుంది? మహా బబులోను. ఆమె డీటెయిల్స్ చెప్తారా? జలముల మీద, తర్వాత క్రూర మృగం మీద కూర్చుని ఊరేగుతుంది. ఊరేగి అసాక్షుల్ని, దేవుని ప్రజలను చంపుతూ మత్తిల్లుతుంది రక్తం చేత. అపవిత్రమైన హేయమైన కార్యాలు చేస్తుంది. ఇంకా బంగారంతో, రకరకాల వస్త్రాలతో ఆమె అలంకరించబడింది. ఇంకా ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చూపిస్తాను. 17వ అధ్యాయం 17వ వచనం నుంచి, దేవుని మాటలను నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై, 15 నుంచి చదువుతానే. ఈ క్రూరముఖం మోస్తుంది కదా, సడన్గా ఏమవుతుందో చూడండి. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహాలని, జనములను, ఆయా భాషలు మాట్లాడేవారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు అంటే ఆ 10 కొమ్ములు కలిగిన రాజులు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాని చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు అన్నాడు. 3.5 సంవత్సరాలు మోసారు, ఇంచుమించు 3 సంవత్సరాలు దాన్ని మోసారు. మోసిన ఏళ్ళు సడన్గా రివర్స్ అయ్యి దానిని నాశనం చేస్తారట. స్త్రీ కాదు, అర్థమైపోయింది కదా మనకు క్లియర్గా. దాని మాంసం భక్షిస్తారు. ఎప్పటి వరకు? 17వ వచనం, దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పం కొనసాగించినట్టు దేవుడు వారికి బుద్ధి పుట్టించాడు. ఆ టైం అయిపోయిన తర్వాత వారు రివర్స్ అయిపోతారట. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను ఏలు ఆ మహాపట్టణమే. స్త్రీ అంటే స్త్రీ కాదు, మహాపట్టణం. ఆ పట్టణంలో ఏముంది? వ్యభిచారం ఉంది. ఆ పట్టణంలో మత్తు ఉంది. ఆ పట్టణంలో బంగారం ఉంది. ఆ పట్టణంకు సంబంధించిన మనుషులు ఏం చేస్తారంటే దేవుని ప్రజలను చంపేస్తారు. రకరకాల ప్రజలు అందులో నివసిస్తున్నారట. ఇంకా డీటెయిల్ ఇస్తాను మీకు. 18వ అధ్యాయంలో 2వ వచనం, అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోతున్నాడు, పైన పట్టణాలు దొరికినప్పుడు దాని గురించి చెప్తున్నాడు. అది దయ్యములకు నివాస స్థలం, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టాయను. ఆ పట్టణంలో ఏముందంట? దెయ్యాల నిలయం అంట. దెయ్యాలంటే దురాత్మలు. ఇంకా ఏమని చెప్పుకోవచ్చో తెలుసా? దెయ్యములంటే అన్ని జనులు అర్పించే బలులు దేవునికి కాదు, దెయ్యములకు. అనగా తీవ్రమైన విగ్రహాలు ఉన్నాయి ఆ పట్టణంలో. విగ్రహాలు ఉన్నాయి. ఆ పట్టణంలో దురాత్మలు ఉన్నాయి.
ఆ పట్టణంలో దురాత్మకు సంబంధించిన మనుషులు ఉన్నారు. ఆ విషయం కూడా నేను మీకు చూపిస్తాను. 22 వచనం చూడండి, 18. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి, జనములన్నీ నీ మాయమంత్రముల చేత మోసపోతిరి. మాయమంత్రముల చేత మోసపోతిరి అనే మాట ఉంది. అంటే ఆ పట్టణంలో దురాత్మలు, అపవిత్రాత్మలు, అర్థవుతుందని చెప్పేది. ఇంకా ఏమున్నాయి? మాయమంత్రాలు ఉన్నాయి. ఇంకా పట్టణంలో ఏముందో తెలుసా? 11వ వచనం, లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడుస్తున్నారంటే, ఎందుకంటే అది కూలిపోయింది. తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నపునార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణ బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపోస్తువులు, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలవరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యాలు, అత్తరు, సాంబ్రాను, ద్రాక్ష నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువుల గొర్రెల మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణాలను ఇక మీదట ఎవడును కొన్నట. ఆ పట్టణంలో ఇన్ని దొరికేవట. అంటే అది ఒక పెద్ద వ్యాపార స్థలం. మన క్లూస్ పట్టుకొని మనకేం తెలుస్తుంది? అక్కడ తీవ్రమైన పాపం జరుగుతుంది. రెండోది అక్కడ ట్రేడింగ్, ఒక గొప్ప వ్యాపారం, విపరీతమైన వ్యాపారం జరుగుతుంది. ఇంకా కనబడతాయి చూడండి, 15వ వచనం. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అన్నారంటే, ఎందుకంటే ఆ పట్టణం కాల్చేస్తున్నాడు దేవుడు. ఆ పట్టణం కూలిపోయింది. అందుకని అంటున్నారంటే, అయ్యో 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 అయ్యో, సన్నపు నార బట్టలను, ధూమర రక్తవర్ణ వస్త్రములను ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యాలతోనూ అలంకరించబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినా అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరము నిలుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైనాను ప్రయాణం చేసే ప్రతివాడు, వాడవారు, సముద్రం మీద పనిచేసి జీవము చేయువారందరూ దూరంగా నిలిచి దాని దహన ధూపమును చూచి ఆగిపోండి. ఇంకొకరు దొరికింది. అది సముద్రం పక్కన పట్టణం. అది ఒక పెద్ద పట్టణం. దాంట్లో తీవ్రమైన వర్తకం జరుగుతుంది. దానికి ఆధ్యాత్మికంగా బబులోన్ అని పేరుంది. ఎందుకు బబులోన్ అని పేరుంది? బబులోన్ అనగా గర్వం. వాళ్ళు గర్వించి తమను తాము గొప్ప చేసుకోవాలని ప్రయత్నించిన ఒక కట్టడం అది. అర్థమైందా? ఆ కట్టడం ఏంటంటే, మనకంటే గొప్పవారు ఎవరు లేరు అని చెప్పడానికి చేసిన ప్రయత్నం బబులోన్. సో దాని పేరు, అది ఉండే స్థలం మనకేం చెప్తుందంటే, అది పెద్ద ట్రేడింగ్ సెంటరు. అది విపరీతమైన పాపం జరిగే ప్రాంతము. ప్రజలు ఆశ్చర్యపోయే పట్టణం అంటే అందరూ దాంట్లో పెట్టుబడి పెట్టేశారట. దానివల్ల అందరూ డబ్బులు సంపాదించుకున్నారంట, కోటీశ్వర్లు అయిపోయారట. ఆ కోటీశ్వర్లు అయిపోయిన పట్టణం, దాని మీద అందరూ నమ్మకం పెట్టుకుంటే ఒక్క క్షణంలోనే దేవుడు దాన్ని కూల్చేశాడు. దేవునికి స్తోత్రం. అది సముద్రం పక్కన ఉందంట. ఆ ఓడల మీద ఉన్నవాళ్ళు చూస్తుంటే ఆ పొగలు ఎగిసిపోయి కాలిపోతుంట. అయ్యో, మా పెట్టుబడి పోయింది, మా వస్తువులు పోయినాయి, మేము ఆధారపడింది పోయిందని వాళ్ళు ఏడుస్తున్నారట. ఈ పట్టణమే ఆ స్త్రీ. ఈ 144,000 మంది ఎవరంటే, మేము ఆ పట్టణంలోకి వెళ్ళము, వాటి మత్తు మాకొద్దు, వాటి ఆచారాలు మాకొద్దు, వాటి మంత్రాలు మాకొద్దు, వాటి వ్యభిచారం మాకొద్దు, వాటి సంపద వర్తకం మాకొద్దని దాని చేత అపవిత్రపరచబడలేదు. కనీసం ఆ పట్టణంలోకి వెళ్ళి చూడలేదు. ఆ పట్టణాన్ని వారు ఎరుగని వారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ పట్టణం ఏ కాలంలో ఉంది? ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఈ పట్టణం ఉంది. ఆ పట్టణం ద్వారా వీరు, ఆ స్త్రీ ద్వారా వీరు అపవిత్రపరచబడలేదు. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అవకాశం ఉన్నవాళ్ళు మీరు నెట్లో సెర్చ్ చేసి చూడండి. నియోమ్, NEOM. నియోమ్ అంటే న్యూ ఫ్యూచర్, కొత్త భవిష్యత్తు. నియోమ్ అనే ఒక సిటీని సౌదీ అరేబియాకు సంబంధించిన, అంటే అరబ్ దేశాలు కలిసి కొన్ని దేశాలతో సమాయత్తమై
50 లక్షల కోట్లతో, ఎంత 50 లక్షల కోట్లతో ఒక సిటీ కడుతున్నారు. హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ చాలా పెద్దది. హైదరాబాద్ మీద 10 రెట్లు 25,600 చదరపు కిలోమీటర్లు. హైదరాబాద్ 2,500 చదరపు కిలోమీటర్లు. హైదరాబాద్ మీద 11 రెట్లు సుమారు పెద్ద సిటీ, ఒక పట్టణాన్ని కడుతున్నారు. ఆ పట్టణంలో ఎంతమంది ఉండొచ్చో తెలుసా? 90 లక్షల మంది ఉండొచ్చు ఒక సిటీలో. ఎక్కడ కడుతున్నారో తెలుసా? ఎడారి. ఆ ఎడారి ఎక్కడుందో తెలుసా? బబులోన్ దగ్గర. బబులోన్ గోపురం, బాబేల్ గోపురం కట్టిన దగ్గరలో, మేబీ ఇది అవ్వచ్చు, ఇంకో పట్టణం కడతారేమో, తెలియదు నాకు. ప్రెజెంట్ మాత్రం గత కొద్ది సంవత్సరాలుగా దాన్ని ప్రారంభించి అక్కడ కొండలుంటే ఆ కొండలన్నిటినీ పడగొట్టి, ఎడారిలో ఉన్న కొండల్ని పడగొట్టి దాన్ని పట్టణాన్ని కడుతున్నారు. దాన్ని ఎక్కడ కడుతున్నారంటే ఎర్ర సముద్రపు వారన, ఎర్ర సముద్రపు తీరాన, రెడ్ సీ సముద్రం పక్కన ఉండే ఒక పట్టణం. ఈ పట్టణం ఆల్రెడీ షేర్లు బయట పెట్టారు, కొనుక్కున్నారంటే అందులో 90 లక్షల మంది మాత్రమే ఉండడానికి ఉంటుంది. అందులో పొల్యూషన్ ఉండదు, ఏ విధమైన కార్లు ప్రయాణం చేయడానికి ఉండదు. అంతా సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ లేదా వాటర్తో నడిచే వస్తువులు అవి మాత్రమే ఉంటాయి. అక్కడ ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ వర్తకం జరగడానికి ట్రేడింగ్ సెంటర్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఆయిల్ నిల్వలు అయిపోతే మనకి సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది అని అరబ్ కంట్రీ వాళ్ళు ఆలోచించి ఓ పెద్ద ఎడారి తీసుకుని ఆ ఎడారిలో పెద్ద సిటీ కడుతున్నారు. ప్రపంచమంతా అక్కడికి వచ్చి వ్యాపారం చేయడానికి గత కొద్ది సంవత్సరాలుగా కడుతూ 2 వారాల క్రితం మొట్టమొదటిసారి అందులో ఉన్న ఒక ఏరియా కంప్లీట్ అయితే ఆ ఏరియాను చూడడానికి మనుషుల్ని వదిలారు అందులోకి. ఆ సిటీ సముద్ర వారన చుట్టూరు మొత్తం కాంపౌండ్ వాళ్ళు చాలా ఎత్తుగా కట్టేసి ఉంటుంది. ఆ సిటీ దాని లోపల ఉంటుంది, రోడ్స్ ఉంటాయి, ఆ సిటీలో తోటలు ఉంటాయి. మొత్తం అంతా 90 లక్షల మంది ఉండడానికంటే 90 లక్షల మంది ఉండడానికి అంటే కాకినాడలో అచ్చింపేట జంక్షన్ నుంచి జగన్నాథపురం వరకు 1,00,000 మంది. అలాంటిది 90 రెట్లు ప్రజలు ఉండడానికి. అండ్ అందులో ఇంకో విషయం చెప్పండి, చూడండి, అందులో ఒక 30% మందే మనుషులు ఉంటారండి. మిగతా ప్లేస్ అంతా ప్రకృతి కోసం అంట, జనాలు చూడడానికి, పార్కులకి, ట్రేడింగ్ ఆఫీసులు పెట్టుకోవడానికి. అక్కడున్న షిప్పులు చూస్తే ఏంటి షిప్పులు ఎలా ఉంటాయా ఆశ్చర్యం కలిగింది నాకు. అక్కడున్న రెస్టారెంట్లు వాళ్ళు కట్టిని భూమి మీద ఇప్పటి వరకు ఎక్కడా లేని ఒక కొత్త ఆర్కిటెక్చర్. అక్కడ చూసిన ఏ వస్తువు అన్నా సరే భూమి మీద ఎక్కడా లేని కొత్తది. వాళ్ళు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి వింత వింత జీవులన్నింటినీ ఎత్తి వాళ్ళ సముద్రంలో పడేసుకున్నారు, కింద సముద్రం కింద వెళ్ళి చూడడానికి. నియోమ్ ఆ సిటీ పేరు, NEOM. మీరు దానికి సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు కాబట్టి చూడగలం. దానికి సంబంధించిన మ్యాప్, ఒక పట్టణం తయారవుతుంది. ఆ పట్టణంలో ఇజ్రాయిల్స్ కూడా పార్ట్నర్షిప్ ఉంది. ఆ పట్టణం కట్టడంలో ఇజ్రాయిల్స్ కూడా బిజినెస్లో పార్ట్నర్షిప్ ఉంది. అండ్ యుఎస్కి దాంట్లో పార్ట్నర్షిప్ ఉంది. ప్రపంచ దేశాలన్నీ షేర్లు కొనుక్కుని అందులో భూములు లేదా ఇతర కొనుక్కుని ఆ పట్టణాన్ని డెవలప్ చేస్తుంటే ఎవరెవరు దాంట్లో ఉండొచ్చు అంటే ఓవర్ ద గ్లోబ్, ఈ భూమి అంతట్లో ఎక్కడెక్కడున్నవాడైనా సరే వచ్చి అక్కడ ఫ్లాట్ కొనుక్కుని ఉండొచ్చు. అప్పుడు ఆ 90 లక్షల మంది చూస్తే ఏమని చెప్పచ్చు? ప్రజలను, జనములు, జన సమూహాలు, ఆయా భాషలు మాట్లాడేవారు ఒక్క పట్టణంలో ఉంటారు. ఒక్క పట్టణంలో ఎడారిలో నదులు, డ్యాములు తయారు చేస్తున్నారు, డ్యాములు కడుతున్నారు. వాళ్ళు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాడో ఆడు మరి నాకు తెలియదు. డ్యాములు వాళ్ళు సముద్రాన్ని పుట్టించుకున్నారు ఎడారిలో. వాళ్ళకెంత, వీళ్ళందరూ సౌదీ అరేబియా రాజు వీళ్ళందరూ కలిసి ఆ నియోమ్ అనే పట్టణం, నేను గ్రూప్లో దానికి సంబంధించిన లింక్ కూడా పెడతాను, లేటెస్ట్ది 2 వారాల క్రితమే దానికి ఓపెన్ చేసి దాని పేరు ఎస్తో ఏదో రిలీజ్ చేశారు దాని పేరుని. అందులో ఒక ఏరియా నేను అనుకోవడం మేబీ ఇది ఆ సిటీ కావచ్చు. ఎందుకంటే 17వ అధ్యాయం అంతా చదువుతుంటే ప్రపంచం అంతా పెట్టుబడి పెట్టిన ఒక పట్టణం అది. ఇప్పటి వరకు ప్రతి దేశానికి అధిపతి ఉన్నాడు, ప్రపంచానికి అధిపతి లేడు. అవును కదా?
మనం ఏం చూస్తున్నామంటే ప్రకటన గ్రంథం చదువుతుంటే ప్రపంచానికి ఒక అధిపతి వస్తాడు. ప్రపంచానికి అధిపతి వచ్చినప్పుడు ప్రపంచానికి ఒక టౌన్ కావాలిగా, క్యాపిటల్ కావాలిగా. దేశానికి ఒక క్యాపిటల్, రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉన్నట్టు ప్రపంచానికి ఒక క్యాపిటల్ ఉండాలిగా. ఒకవేళ ఈ భుజం మీద పెట్టుకుని మోయడం అంటే వీడు ఆ పట్టణం ఎవడ కడతాం, వాళ్ళ పేర్లన్నీ చూశాను, చూద్దాం, లెక్కేద్దాం, అందులో ఉన్నాడో ఎవడో వస్తాడో చూద్దాం. ఒక లేడీ దీన్ని డిజైనింగ్ సంబంధించిన వర్క్ చేసే కాంట్రాక్ట్ ఒక లేడీ తీసుకుంది. 50 లక్షల కోట్ల కాంట్రాక్ట్ రా బాబు. ఎన్ని సున్నాలు ఉంటాయి తెలియదు దాని చివర. అంత పెద్ద కాంట్రాక్ట్ ఆమె తీసుకుని మొత్తాన్ని కడుతున్నారు. అయితే వీళ్ళందరూ పెట్టుబడి పెట్టి దాన్ని ఏం చేయాలనుకుంటున్నారంటే ప్రపంచంలోకెల్లా టాప్ టౌన్గా, టాప్ సిటీగా, ప్రపంచంలో ఎక్కడా లేని సిటీగా దాన్ని చేసి పర్యాటక కేంద్రంగా చేసి ప్రపంచం నుంచి అనేక మంది అక్కడికి వస్తే ఇంకేముంటుంది అక్కడ? ఆల్రెడీ పర్యాటక కేంద్రాలు, సిటీలు ఏమైనాయో తెలుసా? మనం ఈ విలేజ్లో ఉన్నాం కాబట్టి ప్రపంచం ఏమవుతుందో తెలియట్లేదు. తీవ్రమైన వ్యభిచారం, త్రాగుడు, మద్యము, డ్రగ్స్ మత్తిల్లిపోతున్నారు. బ్రెజిల్ వంటి దేశాల్లో, బ్రెజిల్ గురించి మీరు చదవండి, ప్రపంచంలోకెల్లా అత్యంత వ్యభిచారం కలిగిన దేశం బ్రెజిల్. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద యేసుప్రభు బొమ్మ ఉంది కూడా అందులోనే. చూడండి, అతిపెద్ద బొమ్మ స్టాట్యూ కట్టారు. అతిపెద్ద వ్యభిచారం ఆ బ్రెజిల్లో జరుగుతుంది. వరల్డ్ కంట్రీస్ అన్నీ ఎలా అయిపోయినాయి అంటే ఈ అభివృద్ధి చెందిన దేశాలన్నీ తీవ్రమైన వ్యభిచారం, ఇళ్లల్లో వ్యభిచారం, ఆఫీసుల్లో వ్యభిచారం, పబ్బులు, వ్యభిచార గృహాలు, పబ్లిక్గా వ్యభిచారానికి పర్మిషన్లు ఇచ్చేశారు. మలేషియా గురించి మొన్న ఒక న్యూస్ చదివాను. ఏంటంటే చూడటానికి ఇక్కడ నుంచి 4 రోజులు క్యాంప్కి వెళ్తాట. అక్కడ 1 month వైఫ్లు ఉంటారు, 4 రోజులు. వీడు వెళ్ళిన వెంటనే ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటే ఈ 4 రోజులు ఆమెతో తిరిగిన తర్వాత నెల అయిపోయిన తర్వాత ముందే రేటు మాట్లాడుకుని నెల అయిపోయిన తర్వాత వాళ్ళు, ఎందుకంటే ఆ దేశంలో అంట వ్యభిచారం చేయడానికి అనుమతి ఇవ్వట్లేదంట. అందుకని ఏం చేశారంటే కాంట్రాక్ట్ మ్యారేజెస్ స్టార్ట్ అయినాయి. అందులో ఒక ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చింది, 70వ చేసుకుందంట మొన్న. 70వ. ఎంత అసభ్యంగా ఉంది వినడానికి. ప్రపంచం ఇప్పుడే ఇంత నాశనమైంది. ఆ పట్టణాన్ని మిగతా పార్ట్లు ఓపెన్ చేస్తే ఇంకెంత నాశనం అవుద్ది, ఇంకెంత వ్యభిచారం ఉంటుంది, ఎంత త్రాగుడు ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఎవరిని చంపుతారో తెలుసా? క్రీస్తు బిడ్డల్ని చంపుతూ, పట్టణాలు డెవలప్ చేసుకుంటూ, వర్తకాలు చేసుకుంటూ, వ్యభిచారం చేసుకుంటూ వాళ్ళు డెవలప్ అయ్యే దాన్నట అకస్మాత్తుగా మన ప్రభు దానితో యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. 17వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 14వ వచనం, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయి ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, అంటే మనం పిలవబడిన వారమై, ఏర్పరచబడిన వారమై, నమ్మకమైన వారమై ఉన్నందున ఆయన ఆ రాజుల్ని జయించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయించినందుకు ఏమవుద్దో తెలుసా? ఆ పట్టణం కూలద్రోయబడుతుంది, ఆ పట్టణం కాలిపోతుంది. ఎప్పుడు కాలిపోద్ది? ఎప్పుడు కాలిపోవాలి? ఈ 144,000 మంది వెళ్ళడం, ఈ పట్టణం కాలిపోవడం, ఆ తర్వాత క్రూరమృగం మళ్ళీ పుట్టడం, అన్ని దగ్గర జరగాలి. ఈసారి 14వ అధ్యాయానికి వచ్చేయండి. 14వ అధ్యాయంలో 5 వచనాలు అయిపోయినాయి కదా. 8వ వచనం చదవండి. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన, అది ఇందాక దాని గురించి చదివాం మనం, అది తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఆ మహాబబులోను కూలిపోయెను అని చెప్పాను. ఎక్కడ కూలిపోయింది ఇది? 14వ అధ్యాయంలో, 17లో కాదు. అర్థమైంది? ఇప్పుడు 14వ అధ్యాయంలో సడన్గా మహాబబులోని ఎక్కడి నుంచి వచ్చింది యోహాను అని అడుగుతామని 17వ అధ్యాయంలో డీటెయిల్గా రాశాడు. ఇక్కడ రాస్తే స్టోరీ మర్చిపోతాం మనం. ఈ మధ్యలో స్టోరీ అది ఇరికించాడు అనుకో, 17వ అధ్యాయం 18వ అధ్యాయం ఇరికించిన తర్వాత ఈ 14వ అధ్యాయాన్ని కంటిన్యూ చేశాడు అనుకో, ఇంకా దొంగబోతలు వచ్చేస్తాయి. అందుకని ఏం చేశాడంటే సింపుల్గా కన్క్లూడ్ చేశాడు. 144,000 మంది పైకి పోయారు, బబులోను పట్టణం కిందడిపోయింది. ఈ రెండు ఎక్కడ జరిగినాయి? 11th చాప్టర్లో జరిగిన విషయాన్ని కంప్లీట్ చేసుకుంటూ 14వ అధ్యాయానికి అక్కడ మారు మనసు పొందిన వాళ్ళు, అక్కడ 7వ అధ్యాయంలో ముద్రించబడిన వాళ్ళు, వీరు ప్రసవేదన ద్వారా మారు మనసు పొంది ఈ మత్తిల్లిన ఈ తప్పుడు మతము,
లేదా మత్తిల్లిన ఈ తప్పుడు జనాంగం, తప్పుడు పట్టణం, ఆ అపవిత్ర వ్యభిచార సంబంధమైన వాళ్ళతో జోలి లేకుండా ఉన్నందుకు మాకు మీరు వద్దని వ్యతిరేకించారు. ఎందుకంటే వీళ్ళకి పార్ట్నర్షిప్ ఉంది కదా, ఇజ్రాయెల్స్కి పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళ నుంచి వ్యతిరేకించారు. ఇది తప్పు, ఇది వాక్య విరుద్ధం, ఇది తేడా అని ఎదిరించినందుకు వాళ్ళని ఈ మహాబబులోని చంపేసింది. చంపేసిన వీళ్ళు సియోను పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించుకున్నారు. హల్లెలూయా. చంపిన పట్టణం కూలదోయబడింది, దేవుడు దాన్ని కూల్చేశాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా మీకు? రైట్, మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చివరి మళ్ళా ఓవరాల్ చూసుకుందాం. 6వ వచనానికి వద్దాం. అప్పుడు మరి ఒక దూతను చూసి 144,000 మంది వెళ్ళిపోయారు. ఆ చాప్టర్ అయిపోయింది. ఆ స్త్రీ అంటే మహాబబులోని వలన వాళ్ళు, అందుకే రాశాడు ఇక్కడే, అదే 14వ అధ్యాయంలో మహాబబులోని త్రాగించిన వ్యభిచార మద్యం రాశాడు అక్కడ. సో ఈ స్త్రీ ఈమె. 6వ వచనం, అతడు భూనివాసులను అనగా మరి ఒక దూతను చూచాను. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజనుకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశం మధ్యలో ఎగురుచుండెను. గట్టిగా స్తోత్రం చెప్పాలండి దీనికి. ఎందుకంటే ఇప్పుడు మనం కేకలేసాం సువార్త, సంఘం పోయింది, ఎప్పుడో పోయింది, మొత్తానికి వెళ్ళిపోయింది పైకి. ఆ తర్వాత ఇద్దరు సాక్షులు వచ్చి వాళ్ళు కేకలేశారు, వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ తరువాత మిగిలినది భూమి మీద ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు భూమి మీదకి ఏమవుతుంది? మొదటి 3.5 సంవత్సరాలు భూమి మీద వెళ్ళిందేంటో తెలుసా? మహాబబులోను. రెండో 3.5 సంవత్సరాలు భూమిని ఏలబోయేది ఏంటో తెలుసా? ముద్ర, క్రీస్తు విరోధి ముద్ర. 13వ అధ్యాయంలో మనం చూసాం. నెక్స్ట్ 3.5 ఇయర్స్లో జనాలు దేని జోలికి వెళ్ళకూడదు అంటే ముద్ర జోలికి. మొదటి 3.5 సంవత్సరాలు ఆ బబులోను జోలికి వెళ్ళకూడదు, వెళ్ళినోళ్ళు వెళ్ళిపోయారు పరలోకం. తర్వాత 3.5 సంవత్సరాలు భూమిని లీడ్ చేసేది, భూమిని ఏలేదేంటో తెలుసా? ఆ క్రూర మృగము, దాని యొక్క ముద్ర. ఆ టైంలో కూడా దేవుడు ఈ లోకాన్ని వదలలేదు, ఈ లోకాన్ని వదలలేదు. అప్పుడు కూడా దేవుడు నిత్య సువార్త తీసుకుని ఆకాశములో సంచారం చేసి అరుస్తున్నాడంట. ఒక దేవదూత ఏమని అరుస్తున్నాడో తెలుసా? మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి. బొమ్మను కాదురా బాబు, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికే నమస్కారము చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ ప్రతిమకు నమస్కారం చేయమని అబద్ధ ప్రవక్త వాళ్ళని బలవంతం చేస్తుంటే, దానికి కాదు నమస్కారం చేయాల్సింది, దేవునికే నమస్కారం చేయండి అని ఒక దూత సువార్త ప్రకటిస్తున్నాడు. మరో పక్కన దూత ఏమని చెప్తున్నాడో తెలుసా? యోహానికి, బబులోను ఏదని అనుకోకు, కూలిపోయింది, అది దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు ఏ చాప్టర్ స్టార్ట్ అయ్యిందో తెలుసా అని 9వ వచనంలో 3వ దూత చెప్తున్నాడు. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఎలాగూ చెప్పాను, ఆ క్రూరముగానికి కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధించబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూరముఖమును కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర. ఏంటంటే ముద్ర అది? దాని పేరు బాబు, దేవుడి ముద్ర కాదు అది. దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుంటే వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వాడై ఉండును. ఇప్పుడు అర్థమవుతుందా? సెకండ్ 3.5 ఇయర్స్లో గాస్పెల్ ఏం చెప్తున్నారో తెలుసా? ముద్ర వేయించుకోకండి. ఫస్ట్ 3.5 ఇయర్స్లో ఆ బబులోని స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు, ఆ స్త్రీ సాంగత్యం వద్దు మనకి, ఆ స్త్రీని ఎరగొద్దు అని చెప్పారు. తర్వాత 3.5 సంవత్సరాలు లాస్ట్ 3.5 ఇయర్స్ జరుగుతుంది. క్లియర్గా కింద ముద్ర నడుస్తుంది, పైన
ముద్ర వేయించుకోవద్దని సువార్త ప్రకటిస్తున్నారు దేవదూతలు. అప్పుడట కింద కొంతమంది అంగీకరిస్తారట. దేవుని ఆజ్ఞలను, యేసును గుర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ సమయంలో మారు మనసు పొందినా సరే, ఆ సమయంలో ఓపిక కట్టుకున్న వాడిని కూడా దేవుడు వాడికి నిత్య జీవం ఇస్తాడట. హల్లెలూయా. అయితే ఇప్పుడు మన మనసులో సాతానుగాడు చిన్న కోరిక పుట్టిస్తాడు. కంగారు ఏముంది, అప్పుడు ఉందులే పరిశుద్ధంగా ప్రేట్ అర్జెంటు. సైతానుగాడు లేడు, మహాబబులోని రాలేదు, ముద్రలు విప్పబడలేదు, బోర్లు విప్పబడలేదు, ముద్ర రాలేదు. ఇవేమీ లేనప్పుడే భక్తిగా లేని నువ్వు ఇవన్నీ ఉన్నప్పుడు భక్తిగా ఉంటావు. అబ్బబ్బా గొప్ప చిత్రం. ఎలా ఉంటారా నువ్వు అసలు? మనం ఏం చెప్పాలంటే ఈ లోకానికి ఎప్పుడైనా సువార్త చెప్పినప్పుడు ఈ మాట చెప్పాలి. ఒకరోజు ఓ పెద్ద పట్టణం కడతారు, అది కూలిపోతుంది. ఆకాశం నుంచి ఒక సౌండ్ వస్తుంది, ముద్ర వేయించుకోవద్దురా అని. నువ్వు వేయించుకోకుండా కడుపులో పేగులు తెగిపోయినా సరే తినకుండా చచ్చిపో, పరలోకం వెళ్తామని చెప్తే ఈరోజు అంగీకరించలేనుడైనా రేపైనా ఆ వార్త విని మారడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ముందే జెండుగా మా నాన్నకి అమ్మకి అందరికీ చెప్పారు. మధ్యలో బోళ్ళు యుద్ధాలు, బోళ్ళు కరువులు, కాటకాలు అప్పుడు దాకా ఉంటే ఏదో ఒకటి పని చేస్తుంది. నువ్వు మాత్రం దాన్ని గుర్తుపెట్టుకోకు. మనం ఊరికి ముందు పోవాలి పరలోకం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ వద్దురా బాబు, ఈ బాధలు ఇవన్నీ మనకొద్దు. ద్వీపాలు దారి తప్పిపోవడం ఏంటి, సముద్రాలు పొంగిపోవడం ఏంటి, భూకంపాలు ఏంటి, ఆకాశం నుంచి చుక్కలొచ్చి పడిపోవడం ఏంటి, సూర్యుడు నల్లగా అయిపోవడం ఏంటి, చంద్రుడు ఎర్రగా అయిపోవడం ఏంటి, కరువులేంటి, కాటకాలేంటి, జబ్బులతో చచ్చిపోవడం ఏంటి, వేదనలతో చచ్చిపోవడం, ఇవన్నిటినీ భరించుకుంటూ వచ్చేసి ఈ చివరికి వచ్చేస్తాం. మన సీన్ లేదు, అంత సీన్ లేదు. మనం దాని గురించి కూడా చూడొద్దు. మనం ఏర్పరచబడిన వాళ్ళం. ఇందాక ఏమి రాశాడు? ఆ గొర్రె పిల్లతో ఉన్నవారు పిలవబడిన వారు, మనం పిలవబడిన వాళ్ళం. కొరింథీలో ఉన్న సంఘము అనగా పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మనమందరం పిలవబడిన వాళ్ళం. పిలవబడిన మనం ఏర్పరచబడ్డ సంఘంలో స్థిరపడిపోదాం. ఇటు అటు పడిపోకుండా పిలవబడిన మనం దేవుడు చెప్పిన రూపంలోకి ఏర్పరచబడదాం. ఏర్పరచబడిన మనం దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే పరలోకం పోయి యేసుప్రభు యుద్ధం చేస్తుంటే కోడపోయి ఏదో మనం చేస్తే టింగు టంగు అని చిన్న చెత్తగా యుద్ధం చేసి వాడిని గెలుచుదుముగాక. ఆమెను గట్టిగా చెప్పండి, ఆమెను. కింద ఉండిపోయి ప్లాన్ ఏమైనా ఉందా మీకు? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? చూడండి ఎన్ని చదివాం మనం. అందుకే ఓపిక పెట్టుకుని చదవమన్నాను మళ్ళీ ఒకసారి చూడండి. తర్వాత అంతటా ఎప్పటి నుంచి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని ఒక స్వరం. జనరల్గా నిన్న మొన్న చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా ఈ రిఫరెన్స్ వాడతాం. నేను వాడతాను, అందరూ వాడతాం, ఎందుకంటే వేరే దారి లేదు, వాడతాం. కానీ నిజానికి ప్రభునందు మృతులందు వారు ఎప్పటి నుంచి ధన్యులో తెలుసా? ఆ టైంలో, ఈ టైంలో ఉందండి. ముసలామే చచ్చికొచ్చింది, ఇంటికి పోయింది, పెరిగాళ్ళని తిని పడుకొని చచ్చిపోయింది. ఏముంది అందులో? ఆ మరణంలో పెద్ద వీళ్ళు క్రయ విక్రయాలు చేయడానికి లేదు, వ్యాపార ఉద్యోగాలు చేయడానికి లేదు, తినడానికి లేదు, ఉండడానికి లేదు. అయినా సరే ప్రభు కోసం నిలబడి ఆడి చేతిలో చచ్చిపోతారు చూసావా? అట్టి వారు ధన్యులు. ఎందుకంటే ఆడు బతుకున్నప్పుడు లేదు విశ్రాంతి, చచ్చాకనే విశ్రాంతి. ఆ మాట కూడా రాశాడు చూడండి. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. మనమైతే ఇప్పుడే విశ్రాంతిగా ఉన్నాం. ఏసేమన్నాడు? నా దగ్గర రండి, నేను మీకు ఈ బ్యాచ్కి ఏంటో తెలుసా? చచ్చిపోండి, మీకు విశ్రాంతి దొరుకుద్ది. తేడా ఉందా లేదా? వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. ఇప్పుడు ఏం జరుగుంటుంది భూమి మీద? భూమి మీద ఎవరున్నారు ఇప్పుడు? క్రీస్తు విరోధ జనాంగం, ముద్ర వేయించుకున్న వాళ్ళు, క్రీస్తు ప్రజల్ని చంపేవాళ్ళు, క్రీస్తులోకి మారు మనసు పొందిన వాళ్ళు అందరూ ఉన్నారా లేదా? మళ్ళీ లాస్ట్ 3.5 yearsలో ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దామే. మీ బ్రెయిన్స్ ఫుల్ ఆన్లో పెట్టండి. ఇంకొక 10 నిమిషాలు, 10 నిమిషాలు కదా, పావుగంట వేసుకోండి. చూడండి అక్కడ 14 వచ్చింది. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనబడింది, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద, పేరు రాయకపోయినా సరే మాకు అర్థమైపోయింది ఆయన యేసుక్రీస్తని, ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును. ఆగిపోండి.
ఇంతకుముందు ఎప్పుడైనా యేసు ప్రభు తల మీద కిరీటం చూసారా? ఆయన తల తెల్లని ఉన్నిని పోలి ఉందని చదివాం, కానీ కిరీటం ఉందని చూసామా? కిరీటం ఎందుకు ఉంది మరి ఎప్పుడు 12వ అధ్యాయంలో ఏం చూసాం? రాజ్యము ఆయన క్రీస్తుదాయను. హల్లెలూయా. ఎలాగాలి మరి? పాదరసంలాగా డిమ్ము లైట్ లాగా ఉన్నారేట్రా బాబు మీరు. మన ప్రాణంగా అవసరం లేదు మన స్థాయికి. ఎందుకో దేవుడు చెప్తున్నాడు అంతే. నిజంగా ఎలగాలి. ఎందుకంటే రాజ్యం లేదు. 12వ అధ్యాయంలో రాజ్యము క్రీస్తుదాయను. అందుకే యేసుప్రభు ఈసారి కనబడగానే నెత్తి మీద ఏముంది? కిరీటం ఉంది. సువర్ణ కిరీటం చేతిలో కొత్తగా కనపడ్డాడు యేసుప్రభు. చేతిలో కొడవలు ఉందంట. ఆయుధం పట్టాడు అసలు మనోడు ఎప్పుడుని. చేతిలో ఏముంది ఈసారి? కొడవలు ఉంది. ఎందుకంటావు? కొడవలు దేనికి వాడతారు జనరల్గా? చెప్పాలి గట్టిగా. కోత. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలోంచి వచ్చి ప్రభుతో ఇలాగ అంటుందంట, భూమి పైరు పండి ఉంది, కోతకాలం వచ్చింది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరంతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవల్ని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. భూమి మీద కోత ఒకటి ఉందంట. దొంగ వలె వస్తే పిలుస్తాడట, వెళ్ళిపోయేది ఒకటి ఉంది. ఆకాశ మేఘారుడే వచ్చి జనాలందరూ గుండెలు బాదుకుని ఏడ్చేటప్పుడు తీసిపోయేది ఒకటి ఉందంట. మూడోది రాడు కనపడ్డం. ఏంటి? కొడవలు ఎత్తాడట. కొడవలు ఏం చేద్దంట? కోతకు వస్తుందట. ఇంకా చూడండి 17వ వచనం. ఇంకొక దూత పరలోకమందు ఉన్న ఆలయంలో నుంచి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడి గల కొడవలు ఉందంట. ఇంకో కొడవలు ఉందంట. మరి ఒక దూత బలిపేట నుంచి వచ్చి అంటున్నాడంట, అగ్ని మీద అధికారం ఉందంట అతనికి. అతడు వాడి అయిన కొడవలు గలవాడిని గొప్ప స్వరంతో పిలిచి ఇలా రా అన్నాడంట. గొప్ప స్వరంతో, భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళు పండేసి ఉన్నాయి. ఇందాకేముంది? పంట పండు ఉందంట. ఇప్పుడేమున్నాయి? ద్రాక్ష పళ్ళు ముగ్గిపోయి ఉన్నాయంట. నీ కొడవలు పెట్టి దాని గెలలు కొయ్యమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళను కోసి, దేవుని కోపం అనే ఒక తొట్టి ఉందంటండి. ద్రాక్ష పళ్ళు తొక్కే తొట్టి, దాని పేరు దేవుని కోపం అంట. దాంట్లో వేశారట. ఆ ద్రాక్షల తొట్టి పట్టణానికి వెలుపట ఉండి తొక్కితే 100 కోసులు 100 కోసులు దూరం గుర్రముల కళ్ళం ఉంటాయి కదా, కళ్ళాలు, కళ్ళం మట్టుకు ద్రాక్షల తొట్టులోంచి రక్తం ప్రవహించెను. ఈ కోత ఏంటి? ఇది వేరే కోత. ఇది కోసి తొట్లో వేసి తొక్కితే 100 కోసులు అంట. కోసి అంటే ఎంత చదువుదాం అని మర్చిపోయినాను. ఎవరినో ఉంటే వీలైతే వెనకాల సహాయంకి. 100 కోసులు అంటే మొత్తానికి 100 కోసుల దూరం వరకు రక్తం, గుర్రాల కళ్ళాలు ముగిలిపోయే అంతగా బ్లడ్ వచ్చిందంట. ఇది ఏంటి? ఈ రెండు ఏంటి? ఒకసారి మత్తయి సువార్త చాలా సాఫ్ట్గా మనం చదివిన ఒక ఉపమానం మీకు చెప్తాను ఇప్పుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి ఆయన మరి ఒక ఉపమానం చెప్పిన, ఏమనగా పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉంది. మనుషులు నిద్రిస్తుండగా శత్రువు వచ్చి గోధుమ మధ్య గురుగులు విత్తేటట. మొలకలు వచ్చిన తర్వాత చూసుకున్నారట. రెండింటిని కలిసి పెరగనివ్వండి అన్నాడంట. 30వ వచనం. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనివ్వండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును. ఈయన చేయడట. ఎవరు చేయాలట? కోతగాళ్ళట. ఎప్పుడట? ఎట్ ఏ టైం. మంచోళ్ళని చెడ్డోళ్ళని కోత. అర్థమైంది? ఇది చాలా డిఫరెంట్. దాని అర్థం అడిగారు శిష్యులు. అర్థం అడిగితే ప్రభు 38వ వచనంలో, పొలములోకము మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత ఏముంది అక్కడ?
యుగ సమాప్తి రాకడ కాదు. ఏంటది? యుగ సమాప్తి. కోత, యుగ సమాప్తి. పిలుపు ప్రారంభం, దృశ్య రూపంలో రావడం మధ్యలో, కోత, యుగ సమాప్తి. దెబ్బలాట్లు ఎందుకు పోవట్లేదు అనుకున్నారు? ఒకడేమో ప్రీ ట్రిబులేషన్ అంటారు, అంటే శ్రమలకు ముందు సంఘం వెళ్ళిపోద్ది. ఒకడేమో మిడ్ ట్రిబులేషన్ అంటాడు, అంటే శ్రమల మధ్యలో సంఘం వెళ్ళిపోద్ది. ఒకడేమో పోస్ట్ ట్రిబులేషన్ అంటాడు, శ్రమలు అయిపోయిన తర్వాత సంఘం వెళ్తుంది. పోస్ట్ ట్రిబులేషన్ ఏమో ఇదిగో ఇది తీసుకుంటాడు, కోత, యుగ సమాప్తి. మిడ్ ట్రిబులేషన్ ఏమో ఇదిగో భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు కలుగుతాయి. అలాంటప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, మనిషి కుమారుడు ఆకాశంలో కనబడతాడు శ్రమల మధ్యన. ప్రీ ట్రిబులేషన్, శ్రమల ముందు సంఘం వెళ్ళిపోద్దని వాడేమో, ఇద్దరేమో పంట పొలంలో ఉన్నారు, ఇద్దరేమో తిరగలు విసురుతున్నారు, ఇద్దరేమో హ్యాపీగా పడుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇచ్చుచున్నారు, ద్రాక్ష తోటలు నాటుతున్నారు, కోస్తున్నారు, అంతా బాగుంది. అప్పుడు పోయారు. వీళ్ళ ముగ్గురు గొడవ ఎందుకు తేలట్లేదో తెలుసా? 3 నిజాలు కాబట్టి. 3 నిజాలు కాబట్టి ముగ్గురు గొడవ తేలట్లా. ప్రీ ట్రిబులేషన్ ఉంది, శ్రమల ముందు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, శ్రమల మధ్యన వెళ్ళే వాళ్ళు ఉన్నారు, శ్రమల చివరన కోత, యుగ సమాప్తి. అందుకే శిష్యులు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి? 2 విడదీశారు. మళ్ళీ చాలామందికి రాకడకు యుగ సమాప్తి యేసుప్రభు వస్తాడు, భూమి అంతా నాశనం అయిపోద్ది అంటాడు. కాదు, యుగ సమాప్తిలో నాశనం అవుతుంది. పైగా యేసుప్రభు వస్తాడు, భూమి ఆకాశాలు పారిపోతాయి. కాదు, భూమి నాశనం అవుతుంది, రూపాంతరం చెందుతుంది, 1000 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత నాశనం అవుద్ది. అన్నీ ఒకసారి కాదయ్యి. రాకడ వేరు, సంఘం ఎత్తబడ్డం వేరు, యుగ సమాప్తి వేరు. యుగ సమాప్తిలో కోత ఉంది. ఆ కోతలో 2 రకాల కోతలు ఉన్నాయి. ఒక కోత సంఘాన్ని పట్టిపోయాడు, ఇంకో కోత ఏంటో తెలిసి చంపే బేచ్చం చూసావా, ఆయన తొక్కేస్తున్నాడు శుభ్రంగా. ద్రాక్ష తోటలు అంటే నేను ఈ ద్రాక్ష తోటలు ఎవరు ప్రభువా, ఇంకో బ్యాచ్ ఉందా, నాకు అర్థం అవ్వలేదే, 3 అనుకున్నాను, చదువుకున్నాను. అమ్మ ప్రభువా, సరిగ్గా ఏపుగా ఎవడ బలంగా ఎదిగిన బ్యాచ్ గుత్తులు కింద కోసే తొక్కి ఆ రక్తమంతా భూమి మీద వ్యాపించే వరకు ప్రభు వారిని శిక్షించాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళ కొడుపు మంట చెల్లుతుంది. ఎవరి కొడుపు మంట తెలుసా? బలిపేయడం కింద, నాదా ఎప్పుడు తీర్పు తీరుతావు ప్రభా, ఇదిగో తొక్కేసాం, ఇక్కడ రక్తం పారుతుంది, ఇక్కడ ప్రభు తీర్పులు ఈ లోకం మీదకి రాబోతున్నాయి. చూద్దాం, మరలా ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోదాం. చూడండి, మత్తయి సువార్తలోనే ఇది కూడా చూసేద్దాం. కోత, యుగ సమాప్తి కోసేవాళ్ళు ఎవరు? దేవదూతలు. అర్థమైందా? కొడవల కింద పడేస్తే ఎవరో కోసారు, అక్కడ పైన కొడవలు పడేసేయడం అంతేనా. గురుగులు ఎలా కొచ్చబడి అగ్నిలో కాల్చివేయబడిన అలాగే యుగ సమాప్తిలో జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యం నుంచి ఆటంకాలు, అంటే పండిపోయిన ద్రాక్షగెళ్ళం, సకలమైన వాటిని దుర్నీతి పరులని సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తారు. అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుంటుంది. మంచోళ్ళు ఎక్కడ పోతారట? నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. పక్కన మాట రాశాడు, ఏమన్నా తెలుసా? చెవులున్నవాడు వినండి, ఇది జరిగి తీరుతుంది. ప్రకటన గ్రంథము మరలా 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. కోత అయిపోయింది, భక్తులు వెళ్ళిపోయారు పైకి. 15వ అధ్యాయం 7 తెగుళ్ళు పట్టుకున్న వాళ్ళు నిలబడున్నారట. ఆ తర్వాత జరిగిన చూడండి, 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటి చూశాడు పరలోకంలో. ఆ క్రూర మృగమునకును, క్లారిటీ, ఇందాక మనం చూసిన కోత కోయబడిన వాళ్ళు ఎవరండి? ముద్ర వేయించుకోలేని వాళ్ళే కదా, ఆ టైంలో మారిన వాళ్ళు. ఆ క్రూర మృగమునకును, దాని ప్రతిమకును, దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండుట చూచితని. అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కాదన్నమాట, ఊరికినే వీణలు పట్టుకున్నారని చెప్తున్నా, వాళ్ళు పట్టుకోరు కదా. సరే, జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండుట చూచితని. వారు అంటారట, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రం పవిత్రుడివి,
నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు, అంటే ఇశ్రాయేలులోంచి మారినోళ్ళు, గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అన్యజనులోంచి మారినోళ్ళు, వీళ్ళందరూ ముద్ర వేయించుకొనబడని సమూహం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని బ్యాచ్లు చూసాం పరలోకంలో? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో సకల రకాల జాతుల్లోంచి వచ్చినోళ్ళు, 14వ అధ్యాయంలో ఇశ్రాయేల్లోంచి మారినోళ్ళు, 15వ అధ్యాయంలో మళ్ళీ అందరికీ కదా సువార్త, అందుకని అన్యజనులోంచి మారినోళ్ళు, ఇశ్రాయేల్లోంచి మారినోళ్ళు 15వ అధ్యాయంలో కనబడ్డారు. 14వ అధ్యాయంలోని వాళ్ళు మహాబబులోను జోలికి వెళ్ళని వాళ్ళు, 15వ అధ్యాయంలోని వాళ్ళు ముద్ర జోలికి వెళ్ళనోళ్ళు, 7వ అధ్యాయంలో వాళ్ళు పాపం జోలికి వెళ్ళనోళ్ళు. దేవునికి స్తోత్రం. మనం 7వ అధ్యాయంలో కింద ఉంటే అంతకంటే కృప ఇంకొకటి ఏదీ లేదు. మనం ఈరోజు ఎన్ని అధ్యాయాలు చూసాం? షార్ప్గా చెప్పాలి. 4, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం. 4 అధ్యాయాలు చూడాల్సి వచ్చింది. ఎందుకంటే 14 పూర్తి చేయాలంటే 17, 18. ఆ 2 అధ్యాయాలు కూడా మహాబబులోను గురించి డీటెయిల్ మనకిచ్చారు. మేబీ అది చాలా వరకు ఆ నియోమ్ సిటీ అవ్వచ్చు. ప్రజెంట్ అందుకే ఎక్కువ సూచనలు ఉన్నాయి. సముద్రం పక్కన ఉండడం, బబులోన్ ప్రాంతం దగ్గరలో ఉండడం, అరబ్బులు దానికి సపోర్ట్గా ఉండడం, ఇజ్రాయిల్స్ దాంట్లో పార్ట్నర్షిప్గా ఉండడం, ప్రపంచంలోకెల్లా గొప్ప పట్టణంగా దాన్ని తయారు చేయాలనుకోవడం, దాన్ని బిజినెస్ సెంటర్గా చేయాలనుకోవడం, అక్కడ ఈ వ్యభిచారం ఇదంతా డెవలప్ అవడానికి 100% అవకాశాలు ఉండడాన్ని బట్టి అది కావచ్చు. ఏదైనా ఒకట నిజం, మన ప్రభు త్వరలో రాబోతున్నాడు. హల్లెలూయా. ఎందరూ పిలవబడి ఏర్పరచబడి నమ్మకస్తులై ఉంటారో ఆ నమ్మకస్తులై ఉన్న వారందరితో కలిసి యుద్ధం చేయాలనుకుంటున్నాడు. నువ్వు పాపం చేస్తుంటే దేవుడు నీతో యుద్ధం చేస్తాడు. నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే నీతో కలిసి శత్రువుతో యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మనందరం ఈరోజు ఒక నిశ్చయత, దేవునికి నమ్మకమైన వాళ్ళుగా ఉందాం. దేవుణ్ణి మోసం చేసేవాళ్ళుగా కాదు, దేవుడికి మాట ఇచ్చి తప్పిపోయి దేవుని మార్గంలో ఉంటామని తప్పిపోయే వాళ్ళుగా కాక నమ్మకమైన వాళ్ళుగా, ప్రభువా నేను నమ్మకంగా ఉంటాను, నేను నిన్ను అంగీకరించాను, నేను ఇక వేరొక విగ్రహం జోలికి వెళ్ళను, వేరొక ఆచారం జోలికి వెళ్ళను, వేరొక మనుషులను వేరొక దాన్ని నేను ఆధారంగా చేసుకోను. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అపవాది ఏర్పాటు చేసిన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్ని నేను ప్రేమించను. ఈ లోక సంబంధమైన ఏ ఆశల్ని నేను ప్రేమించను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నమ్మకంగా బ్రతుకుతాను. మనం యేసయ్యకి, గొర్రె పిల్లకు నమ్మకంగా బ్రతికితే దేవునితో పాటు మనం కూడా సంచారం చేసి సంతోషంగా బాష్ప బిందువులు తుడిచివేయబడే జనాంగంగా మన అందరం ఉంటాం. అట్టి మహాకృప దేవుడు మనందరికీ కలగజేయునుగాక. ఆమేన్. అందరూ మోకరిస్తారా? ప్రార్థన చేసుకుందాం.